న్యూస్ అనాలిసిస్. అధ్యక్ష పదవిపై బీజేపీలో రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకోనున్నారో, రాజాసింగ్ ను బుజ్జగిస్తారా లేక వదులుకుంటారా? అటు అలిగిన నేతలు కొత్త అధ్యక్షుడికి సహకరిస్తారా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీలో మార్పులు చాలా చేంజ్ అయ్యాయి. రాజాసింగ్ రాజీనామా చేశారు. ఏంటి, చాలా మంది కొంత అధ్యక్ష పదవిని ఆశించిన వారిలో అసంతృప్తి కూడా కనిపిస్తోంది. అంటే ఉన్న ఎంపీల్లో ఎవరో ఒకళ్ళకి ఇస్తారు లేదా ఎమ్మెల్యేలకు ఇస్తారు అనుకున్నారు. బట్ సీనియర్లు ప్రపోజ్ చేసిన మేరకు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ ముగ్గురు ప్రపోజ్ చేసిన మేరకు రామచంద్రరావుకి ఇచ్చారు. ఆయన అయితే మిగతా ఏ వర్గానికి కూడా ఇబ్బంది ఉండదు. ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ప్రాబ్లం. ఈటల రాజేందర్కి ఇస్తే అరవింద్ ప్రాబ్లం ఉండొచ్చు, బండి సంజయ్ ప్రాబ్లం ఉండొచ్చు, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్లా ఆలోచించి వివాదరహితుడు అని చెప్పి రామచంద్రరావుకి ఇచ్చారు. అయితే బీజేపీ కార్యకర్తల ఒపీనియన్ ఏంటంటే వివాదరహితుడు మంచివాడు ఓకే, బట్ మనకి ఇప్పుడు మంచితనం కాదు, దూకుడుతనం కావాలి. ఫ్రెష్ ఫేస్ అంటే కొంత డామినేటింగ్ ఫేస్ కావాలి అన్నది వాళ్ళ ఒపీనియన్. దీనిలో బండి సంజయ్కి ఇచ్చినా అయిపోయేది, లేదా ఈటల రాజేందర్కి ఇచ్చినా అయిపోయేది, అరవింద్కి ఇచ్చినా అయిపోయేది, డీకే అరుణకి ఇచ్చినా అయిపోయేది, రఘునందన్ రావుకి ఇచ్చినా అయిపోయేది. వీళ్ళందరూ కూడా దూకుడు వ్యక్తిత్వంతోనే వాళ్ళ మోడీ బలంతో పాటు వాళ్ళ సొంత బలంతో కూడా గెలిచారు కదా అన్నది క్యాడర్ ఒపీనియన్. సో ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రాజాసింగ్ కూడా అలిగారు, ఆయన ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్తో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మనతో పాటు పామిడి గిరిధర్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి సంగప్ప జాయిన్ అవుతారు. సీనియర్ జర్నలిస్ట్ కందాడే పార్థసారథి గారు కూడా జాయిన్ అవుతారు. సో గిరిధర్ గారు, ఎట్లా చూడాలి పరిణామాల్ని? సంఘ్ బ్యాక్గ్రౌండ్ గల వ్యక్తి మీరు. సంఘ్లో వ్యక్తులకి తావు లేదు, బట్ బీజేపీ చూస్తే ఇక్కడ వ్యక్తుల ఇంపార్టెంట్ అయినట్టు కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితిలో. నమస్తే భరత్ జీ. ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ దఫా ఎవరెవరినైతే మనకు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారో, ఆర్ రాదర్ వాళ్ళని అపాయింట్ చేశారు, ఎలా దాన్ని అనుకున్నా, వాళ్ళందరూ కూడా కార్యకర్తలు. చాలా కాలంగా, సుదీర్ఘ కాలంగా వాళ్ళందరూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఎన్నుకున్నారు. ఇక్కడ దూకుడు, పబ్లిక్ స్పేస్ లో ఎక్కువ ప్రెసెన్స్ ఉండడం కంటే కూడా క్యాడర్ ని బిల్డ్ చేయడము, తర్వాత గ్రాస్ రూట్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి అన్నది వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీ వాయిస్ కట్ అవుతుంది గిరిధర్ గారు. గా వెళ్ళేటువంటి వ్యక్తి ప్లస్ కార్యకర్తలను ప్రేరేపించి, కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకురావడం, గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కాదు. అందుకని రామచంద్రరావు గారికి ఇక్కడ, అలాగే మాధవ్ గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక, ఉత్తరాఖండ్ లో కానీ ఇక్కడ అంతా కూడాను చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు వాళ్ళు పీఠం వేశారు. మనకు ప్రెసిడెంట్ పొజిషన్ అన్నది, రాష్ట్ర అధ్యక్షుడు అన్నది, ఇది పర్మనెంట్ గా ఎవరు ఉండరు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో, తర్వాత మనకు బండి సంజయ్. బట్ ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు, రామచంద్రరావు గారు ఇప్పుడు 3 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతుంది. ప్లస్ మీరు ఆర్గనైజేషన్ అన్నారు. నైనార్, తమిళనాడులో నైనార్ నాగేంద్ర నాట్ ఫ్రమ్, ఈజ్ ఫ్రమ్ అన్నాడీఎంకే. అన్నాడీఎంకే నుంచి వచ్చిన మనకు అంటే ఆర్గనైజేషన్ ని ముందుకు లేటువంటి వ్యక్తులే ఇప్పుడు అవసరం అన్నది వాళ్ళకి. ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి 3 ఏళ్ల వరకు వాళ్ళ మీద పనిచేసేటువంటి ఒక బాధ్యత వాళ్ళకి పెట్టబోతున్నారు. అలాగే మనకు ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, వాళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళు ముందరికి వాళ్ళ అజెండాను తీసుకెళ్లాలో వాళ్ళకి ఇచ్చే బాధ్యతలు వాళ్ళకి ఇస్తారు. కానీ రామచంద్రరావు గారు పర్మనెంట్ గా ఉండబోరు. ఈయన తర్వాత మళ్ళీ మీరు చెప్పిన పేర్లని డీకే అరుణ గారికి కానీ, మనకు ఈటల రాజేందర్ గారికి కానీ, లేదా రఘునందన్ రావు గారికి కానీ, ఎవరికైనా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో వాళ్ళకి. బట్ నెక్స్ట్ రౌండ్ సార్, ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అంటారు మీరు. 2028 జూలై 1 వరకు టర్మ్ ఉంటుంది. నవంబర్ లో ఎలక్షన్స్ ఉంటాయి. లాస్ట్ టైం ఇట్లా 4 నెలల ముందు చేంజ్ చేస్తేనే పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిందో చూశారు కదా మీరు, కదా. 4 months ముందు మళ్ళీ అదే పని చేస్తారు. 4 నెలల ముందు అధ్యక్షులు ఇస్తే వాళ్ళు పార్టీని ఏ విధంగా బిల్డప్ చేస్తారు? చేయలేరు కదా. ఎవరికి ఇచ్చిన ఈటల రాజేందర్, ఇప్పుడు కిషన్ రెడ్డి 4 నెలల ముందు అధ్యక్ష పదవి ఇస్తే
పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ అదే ఇంకొక 6 నెలల తర్వాత పార్లమెంట్ లో పర్ఫామ్ చేసింది. 8 అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంటు 8 ఇచ్చింది. సో ఏ అధ్యక్షుడికైనా కనీసం 1-2 years టైం ఇవ్వాలి కదా. అంటే అధ్యక్షుడిని అపాయింట్ చేయంగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటే కనుక మిగతా కేడర్ అంతా నిద్రపోతున్నారు అనుకోవాలా మనం. కాబట్టి వచ్చే 3 సంవత్సరాల్లో అందరూ కలిసి పనిచేస్తారు కదా. రామచంద్రరావు గారు పనిచేస్తారు, మిగతా నేతలందరూ కూడా పనిచేస్తారు. కాబట్టి అది ఒక కేడర్ బేస్డ్ పార్టీ, అది ఒక వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి నేతృత్వం అందరూ కలిసికట్టుగా, రామచంద్రరావు గారు ఫస్ట్ స్పీచ్ లో కూడా చెప్పారు, కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక్కరే కాదు చేసేది, అందరూ కలిసి చేస్తేనే ఇది అయ్యేటు పని. కాబట్టి అప్పుడు కూడా ఆయన July 1st కి అనుకుందాం కొత్త అధ్యక్షుడిని అపాయింట్ చేశారు. ఆయన ఏదో కంప్లీట్ గా వాక్యూమ్ బ్లాంక్ షీట్ బ్లాంక్ చెక్ మీద ఆయన సంతకం పెట్టబోదు కదా. అంతకంటే ముందర ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో దాని ఆధారంగానే ఆయన ముందు తీసుకెళ్తారు. మనకు ఎన్నికల్లో చూస్తే కనుక లాస్ట్ రన్ ఏదైతే లాస్ట్ స్ట్రెచ్ ఉంటుందో అక్కడే మీకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. లాస్ట్ 3-4 నెలలు 4 నెలల్లో మీరు ఎంత దాన్ని వేగంగా తీసుకెళ్తారో దాని ఆధారంగానే మీకు రిజల్ట్స్ అనేది చూస్తున్నాం. రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది ఎలక్షన్స్. కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని అపాయింట్ చేయాలి పార్టీ అప్పుడు నిర్ణయిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక విధమైనటువంటి దీర్ఘకాలీనమైన ఆలోచనల దృష్ట్యా వీళ్ళందరినీ అపాయింట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్యకర్తలకు పెద్దపీట వేసి మిగతా కొంచెం పాపులర్ గా ఉన్న నేతలకు వేరే బాధ్యతలు ఇవ్వడము, తర్వాత ఎన్నికలు దగ్గర పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ ఆధారంగా ఎవరిని ముందుకు తీసుకురావాలని అప్పుడు ఆలోచన చేస్తారు. బహుశా కులాలకు సంబంధించినటువంటి అంశాలు రావచ్చు, లేదా ఇంకేదైనా అంశాలు రావచ్చు, వేరే పార్టీ నుంచి ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇటువంటివన్నీ కూడా సమీకరణలన్నీ మారుతాయి. కాబట్టి అప్పుడు ఎన్నికల ముందర నిర్ణయం అనేది జరుగుతుంది. సరే, బండి సంజయ్ గారిని తీయడం వల్లనే వీళ్ళకి దెబ్బతిన్నారు అన్నది నెరేటివ్ అన్నది బహుశా అది సబబు కాదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఆయన ఏం అవమానపరచలేదు, ఆయన పెద్ద స్థానం ఇచ్చారు, ఆయనకి సెంట్రల్ క్యాబినెట్ లో తీసుకున్నారు ఆయన్ని. అలాగే లక్ష్మణ్ గారిని కూడా పైకి తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కనుక ఇది మీడియాలో మీరు చర్చించేటువంటి అంశాలే గానీ ఒక కేడర్ బేస్డ్ పార్టీకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మరి విత్ ఇన్ నో టైం ఇన్ని సీట్లు ఎలా వచ్చే, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంతమంది ఎలా వచ్చారు, ఎంపీలు ఇంతమంది ఎలా వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? కేడర్ ఎమ్మెల్యేలు 8 రావడం కూడా ఎక్కువ అనుకుంటున్నారా మీరు? ఇంతమంది ఎలా వచ్చారంటే 8 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 8 రావడం చాలా ఎక్కువ అనుకుంటున్నారా? ఎక్కువ నేను అనట్లేదు. అక్కడ పార్టీ ఏర్పాటు చేసే అంటే అంత పరిస్థితి రావాలి. కానీ గతంలో ఉన్నటువంటి ఒక రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి చూస్తే కనుక 8 సీట్లు వచ్చాయి. అది చాలా అంతకుముందు జిహెచ్ఎంసీ, హుజురాబాద్, దుబ్బాక, అసలు బీఆర్ఎస్ 8 ఏళ్ల రూల్ వరకు కూడా దుబ్బాక వరకు ఏ పోల్ ఓడిపోలేదండి. పాలేరు, హార్డ్ కోర్, నారాయణఖేడ్ అవన్నీ కూడా గెలిచింది. ఖమ్మం పార్లమెంట్ అటువంటివి కూడా గెలిచిన పరిస్థితి. ఫస్ట్ టైం దుబ్బాక, హుజురాబాద్ సెట్ బ్యాక్స్, జిహెచ్ఎంసీ సెట్ బ్యాక్ వచ్చింది బీజేపీతోనే. అటువంటి మూమెంట్ కాంగ్రెస్ హుజురాబాద్ లో, దుబ్బాకలో, మునుగోడులో డిపాజిట్ రాని కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. బికాస్ ఇక్కడ లాస్ట్ 6 months లో జరిగిన గ్యాంబిల్ వల్ల. అదే చెప్పాను కదా, అందుకే రీసెన్సీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా కీలకం. బీఆర్ఎస్ ని దించాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి ఇంకా ఆ పరిస్థితిలో లేరు అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఓటేశారు. అదే ప్రజలు రేపు కాంగ్రెస్ వల్ల కష్టపడి నష్టపోతే కనుక మళ్ళీ బీజేపీ ఓటేయచ్చు. కాబట్టి బీఆర్ఎస్ అన్నదే ఫస్ట్ దాన్ని దూరం పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత టాక్టికల్ ఓటింగ్ అనేది లాస్ట్ కొన్ని నెలల్లో ఇవన్నీ డిసైడ్ అవుతుంది. కాబట్టి బీజేపీ అనేది టెస్ట్ మ్యాచ్ ఆడేది, లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. కాబట్టి ఇదేదో ఇమ్మీడియట్ గా అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఆల్రెడీ బలం పుంజుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ నేతృత్వంలో వాళ్ళు ఫోకస్ క్యాడర్ మీద, ఆర్గనైజేషన్ మ్యాటర్స్ మీద, గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళ బలం పుంజుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ల వరకు ఆ సమయం ఉన్నది. అక్కడ మనకు అంటే కొంచెం పాపులర్ గా ఉన్నటువంటి నేతల కంటే కూడా ఎక్కువ ఆర్గనైజేషన్ పరంగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి అని పార్టీ నిర్ణయించింది. అందుకని దీని తర్వాత అఫ్ కోర్స్ ఎన్నికల దగ్గర పడేటప్పటికి బహుశా ఇంకా కొంత పాపులర్ లీడర్నో లేకపోతే ఎవరైనా సమీకరణలకు సంబంధించిన వ్యక్తుల్లో అప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇది ఎదుగుదలని చూడాలి. కానీ మనం ఎదుగుతున్నారా లేదా అది చాలా కీలకమే. గతంలో మోదీ గారి పేరిటే 4 సీట్లు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు దానికి డబుల్ అయింది. అలాగే ఒక రాజాసింగ్ గారు మీరు చెప్పిన దుబ్బాకాను, మిగతా హుజూరాబాద్ ఎన్నికలన్నీ కూడా
అవన్నీ ఏంటంటే మనకు బై ఎలక్షన్స్ లో గెలిచారు. మెయిన్ ఎలక్షన్ లో వాళ్ళు గెలవలేదు, బై ఎలక్షన్స్ లో గెలిచారు. అలాగే మనకు GHMC లో జరిగినటువంటి ఎన్నికలు కంప్లీట్ లోకలైజ్డ్ ఎన్నికలు కాబట్టి అప్పుడు ఆ లోకలైజ్ ఫ్లేవర్ బండి సంజయ్ తీసుకురాగలిగారు. అక్కడ రఘునందన్ రావు దుబ్బాకలో తీసుకురాగలిగారు, హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ తీసుకురాగలిగారు. పార్టీ బలం వాళ్ళ వ్యక్తి బలం రెండు సెట్ అయినాయి. ఇప్పుడు కానీ వ్యాప్తంగా వాళ్ళు తీసుకురాగలరు పెద్ద ప్రశ్న కదా. వాళ్ళ ఏరియాలో మనకు బలం ఉండదు, నేను ఒప్పుకుంటాను. కానీ మనకు ఇవన్నీ చోట్ల బలాన్ని బండి సంజయ్ తీసుకురాగలిగారు అంటాను నేను దుబ్బాక నుంచి. అది మీ అనాలిసిస్. అది అంటే యూ డోంట్ అగ్రీ విత్, నేను అడుగుతాను నా ఒపీనియన్ అయితే బండి సంజయ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ ఆన్ దట్ క్వశ్చన్. నేను అగ్రీ అని కాదు, నేను ఏమంటున్నానంటే ప్రతి ప్రెసిడెంట్ కూడా దాన్ని ఒక లెవెల్ కి తీసుకువెళ్తారు. దాని తర్వాత వచ్చే ప్రెసిడెంట్ దాని ఆధారంగా ఆ బేసిస్ ఆధారంగా బయట ముందు పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. బండి సంజయ్ గారు కృషి చేయడం వల్లనే ఈ లెవెల్కి వచ్చింది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఇంకో ముందు తీసుకువెళ్ళారు. ఇప్పుడు రామచంద్రరావు గారికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాని నుంచి ఆయన పైకి తీసుకెళ్ళారు. ఇదేదో ఒక లీడర్ లేకపోతే కనుక మొత్తం కొలాప్స్ అవుతుంది అన్నటువంటి విషయం కాదు కదా. కాబట్టి బండి సంజయ్ గారు చేసిన దాంట్లో లాభాలు వచ్చినాయి, కానీ దాన్ని కోర్స్ కరెక్షన్ చేయవలసిన ఆవశ్యకత కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు బహుశా మనం ఆయనేమో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు, ఆయన చాలా పోరాటం చేశారు ఆయన. బహుశా దానికంటే కూడా ఇప్పుడు ఫోకస్ అన్నది పార్టీ కేడర్ మీద, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద, గ్రాస్ రూట్ లెవెల్ మీద పెట్టాలి. పార్టీ నిర్ణయించుకుంది. అది ఇంకా ఎన్నికల సమయం ఉంది కదా. ఈ 3 సంవత్సరాల్లో అది బలోపేతం అయితే గనక తర్వాత వచ్చేటువంటి నేతృత్వం ఏదైతే ఉందో, తర్వాత వచ్చేటువంటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దీని ఆధారంగా ఇప్పుడు 3 ఏళ్లలో జరిగేటువంటి దాని ఆధారంగా నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు జంప్ చేయొచ్చు. కాబట్టి ఈ ఒక ఆలోచన చేస్తుంది, ఆలోచన లేకుండా చేయలేదు. మాధవ్ గారు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసామంటే ఆయన కూడా చాలా దీర్ఘకాలంగా ఎంతో కాలంగా మనకు కేడర్ ఉన్నటువంటి కేడర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అందుకని అతన్ని అపాయింట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళు ఏదో కొంత ఏదైనా మనం ఏమంటారంటే ఒక పాపులర్ నేతను అక్కడ కూడా పెట్టలేదు. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తోంది అక్కడంటే కూటమి అక్కడ సరే అది ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ కూటమి తెలుగుదేశం మీద డిపెండ్, ఇక్కడ అధికారంలోకి రావాలని చూస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ కూడా సేమ్ స్టోరీ. అక్కడ కూడా కేడర్ ని ఇంప్రూవ్ చేయడానికి కోసం ఆయన తీసుకొచ్చారు. సరే కూటమి ఉన్నది, నేను కాదనట్లేదు, కానీ కూటమి ఈ రోజు ఉంది, రేపు పోవచ్చు, మనం చెప్పలేం. కాబట్టి కూటమికి అతీతంగా వాళ్ళ పార్టీ కేడర్ ని, వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్ శక్తిని పెంచుకోవడానికే అటువంటి ఒక కార్యకర్తని తీసుకొచ్చారు. ఆయనకు గ్రాస్ రూట్ లో కార్యకర్తలందరూ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా, రామచంద్రరావు గారు కానీ మాధవ్ గారు కానీ. అందుకని అటువంటి వ్యక్తి పెద్ద పీట వేయడం అనేది మనం ఆ దృష్టిలో అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం పార్థసారథి గారి ఒపీనియన్ తెలుసుకుందాం. పార్థసారథి గారు, సో ఏమంటారు, ఒక జాతీయవాద జర్నలిస్ట్ గా ఎట్లా విశ్లేషిస్తారు అంటే గిరిధర్ గారు చెప్పింది అంతా కూడా ఆర్గనైజేషన్ పరంగా ఆలోచన చేయడము ఇదంతా బానే ఉందా? 2 విషయాల్లో గిరిధర్ గారిని ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను నేను. ఒకటి, బండి సంజయ్ గారి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ వ్యక్తిని పక్కన పెడితే ఒక వ్యక్తి రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి రాష్ట్రం మొత్తం పార్టీని, పార్టీ కార్యకర్తల ఈ మొత్తం వ్యవస్థని మొత్తాన్ని ఉత్తేజపరిచి ఒకానొక స్టేజ్ లో బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీ అన్న రీతిలో ముందుకు తీసుకొని వచ్చాడు ఆయన. అది మీరు చెప్పినట్లు ఈ ఉప ఎన్నికలు గాని, హైదరాబాద్ ఎలక్షన్లు గాని, ఇదంతా కూడా ఒక వాతావరణం తెలంగాణలో బిల్డప్ చేయడానికైతే ఉపయోగపడింది. రేపు బీఆర్ఎస్ ని ఓడించాలి అని అంటే అది భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుంది అన్న ఒక వాతావరణాన్ని ఆయన తీసుకొచ్చాడు. సరే, ఆయన్ని ఏ కారణాల చేతైనా అది పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. ఆయన్ని తప్పించడం అనేది ఏదైతే ఆ మొత్తం వాతావరణం బిల్డప్ అయిందో, కార్యకర్తలను ఆయన ఉత్తేజపరచగలిగాడో అక్కడ కొంత ఇబ్బంది వచ్చింది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. రెండవ అంశం, ఇందాక మీరు గిరిధర్ గారిని అడిగినప్పుడు కరెక్ట్ గా ఎన్నికలకి 5 నెలల ముందు అధ్యక్షుడిని మారుస్తారా అని అంటే, కరెక్ట్ గా 5 నెలల ముందు అధ్యక్షుడిని మార్చడానికి అతనికి గిరిధర్ గారు చెప్పినట్లు లాస్ట్ మినిట్ లో అన్ని జరుగుతాయన్నది అది జరగదండి రాజకీయాల్లో. ఇప్పుడు బండి సంజయ్ గారిని దించే టైంకి, అంటే తప్పించే టైంకి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీవరహితమైన అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది, జీవరహితమైన పార్టీగా ఉంది. అటువంటి పార్టీ
ఈ నిర్ణయం వల్ల పుంజుకొని ఏ విజయం అయితే భారతీయ జనతా పార్టీకి రావాలనో ఆ విజయాన్ని తను కైవసం చేసుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ప్లేస్ లో బండి సంజయ్ సీఎం గా ఉండేవాళ్ళు, లేదా నేనేమంటా అంటే 25-30 సీట్లు వస్తే కింగ్ మేకర్ అండి. 25-30 సీట్లు బీజేపీకి వస్తే బీఆర్ఎస్ కు వచ్చేది కాదు, కాంగ్రెస్ కు వచ్చేది కాదు. బీఆర్ఎస్ ఖచ్చితంగా కేంద్రంలో సపోర్ట్ కాబట్టి బీజేపీ సీఎం అయ్యేవారు. మణిపూర్, గోవా ఇటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కదా. బీజేపీ సీఎం అవుతారా లేదా అన్నది మనం తర్వాత మాట్లాడాలి. 20 సీట్లు వస్తే బీజేపీ సీఎం అయ్యేవాళ్ళు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో. గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఏదైతే ఉందో అది ఎగిరేది. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా. గోవాలో ఎన్ని సీట్లు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేశారు, మణిపూర్ లో ఎన్ని సీట్లు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేశారు. భరత్ గారు, తెలంగాణలో చాలా దగ్గరగా వచ్చింది విజయానికి ఆ రోజున్న వాతావరణంలో. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మనము బండి సంజయ్ గారు మార్పు జరిగే టైంకి కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. అది మనం ఆ వాస్తవాన్ని అంగీకరించాలి. రెండోది, చివరి 4 నెలల్లో ఒక ఆర్గనైజేషన్ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని పెట్టి ఆర్గనైజేషన్ ని మనం ఆ రోజున్న సమస్యల కారణంగా ఉత్తేజపరుస్తానంటే అది అయ్యే పని కాదు. ఎన్నికల వ్యవహారం, ఎన్నికల దీంట్లో ఒక 2 ఏళ్లుగా ఒక వ్యక్తి దాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఆర్గనైజేషన్ ని ఇది చేసుకుంటూ వచ్చి ఎన్నికల ముందు నేను అప్పచెప్పాలి అనేది రాజకీయాల్లో ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామం. అది జరగదు. రామచంద్రరావు గారే రాబోయే ఎన్నికల్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారే దానికి ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారే ఓటమా గెలుపా అన్నది కూడా నిర్ధారించుకునేంత వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని నేను 4-5 ఏళ్ల ముందు క్యాస్ట్ ఈక్వేషన్ మనం 4 నెలల ముందు మార్చేస్తాము అని అంటే దానివల్ల ఇబ్బందికరమైన పరిణామం వస్తుంది. మొదటి అంశం ఏదైతే గిరిధర్ గారు చెప్పారో అది బీజేపీ కొంత సెల్ఫ్ గోల్ చేసుకుందనే మనం అనుకోవచ్చు ఆ రోజున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు రెండోది ఏదైతే 4 నెలల ముందు మేము మారుస్తామంటారో అది ఇంకొక సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత ఆయనకి పూర్తిగా అండదండలుగా నిలిచి ఆయన రేపు ఓడిపోవడమా గెలుపా అంతటి వరకు ఆయన్ని తీసుకెళ్లగలగనియాలి. ఈ లోపల మేము మార్చేస్తాం, ఈక్వేషన్లు మారుతాయంటే అది బీజేపీ లాంటి ఆర్గనైజేషనల్ బేస్ ఉన్న పార్టీకి మంచిది కాదు. ఓకే. సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. సంగప్ప గారు, ఏమిటి 2023 జూలైలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష విషయంలో అయితే ఖచ్చితంగా క్యాడర్ నుంచి అయితే చాలా వ్యతిరేకత వస్తుంది. లాస్ట్ 3-4 డేస్ గా జరుగుతున్న పరిణామాలు ఎట్లా పార్టీ హ్యాండిల్ చేయబోతుంది, మళ్ళీ ఏ విధంగా పునరుత్తేజం రాబోతుంది? ఛానల్ ఉన్న పెద్దలిద్దరికి నమస్కారం. భరత్ 2 విషయాలు, చాలా విషయాల్ని గిరిధర్ మామిడి గారు చెప్పారు. చాలా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలను చూస్తున్నారు. ఒక జాతీయవాదిగా బీజేపీని కూడా దగ్గర నుంచి చూస్తున్నారు ఆయన. కార్యకర్తల నుంచి వ్యతిరేకత అనేటువంటి ఒక వర్డ్ వాడారు మీరు. ఇప్పటిదాకా కార్యకర్తల వ్యతిరేకత వచ్చింది, ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఎవరు మాట్లాడలేదు, బయట పార్టీకి వేదిక మీద కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఇది సోషల్ మీడియాలో ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీలు 2 కూడా, అటు కాంగ్రెస్ తర్వాత ఇటు బీఆర్ఎస్ 2 కూడా దీనికి ఒక నరేషన్ క్రియేట్ చేస్తున్నాయి, అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. ఎక్కడ కూడా కార్యకర్తలు డిసిప్లిన్ కదా, రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో గాంధీ భవన్ లాగా ధర్నాలు చేయరు. రాజాసింగ్ పార్టీ ఆఫీస్ లో రిజైన్ చేసి ఇగో మేము కొద్దిసేపట్లో బయట కూడా ప్లే చేయబోతున్నాం. రాజాసింగ్ ప్రెస్ మీట్ పెట్టి నామినేషన్ వేయలేదన్నాడు. ధర్మపురి అరవింద్ దాని బాయ్కాట్ దానికి అటెండ్ కావట్లేదని చెప్పాడు. ఇంతకంటే ఇంకేం కావాలి పెద్ద లీడర్స్? ఇక కార్యకర్తలు అంటే ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం, రాజాసింగ్ ఏం మాట్లాడితే కూడా తీసుకుందాం. బీజేపీలో గాంధీ భవన్ లాగా తగలబెట్టడాలు ఉండదు, సోషల్ మీడియాలో పెట్టడమే పెద్ద వార్త, ఎందుకంటే డిసిప్లిన్డ్ పార్టీ కాబట్టి. సోషల్ మీడియాలో కూడా బీజేపీ కార్యకర్త పెట్టినని అనుకుంటలేను. మొదటి. రెండోది, రాజాసింగ్ గారు రాజీనామాకు సంబంధించి ఆయన ప్రకటించిన సమయంలో నేను కూడా బీజేపీ ఆఫీస్ కార్యాలయం స్టేట్ ఆఫీస్ లో ఉన్నాను. సార్ మీకు తెలుసు, మీరు ఢిల్లీ జర్నలిజం బాగా చేశారు, ఢిల్లీలో చాలా రోజులు ఉన్నారు. మీకు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష ఎన్నిక ఎట్లా ఉంటుందనే విషయం మీకు బాగా తెలుసు, నాకంటే కూడా. ఇంకా 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల యొక్క సంతకం ఉండాలా. ఆయనకి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎవరు ఆయనకు రాలేరు. మొదటిది ఆయన బెదిరించారంటారు, ఫోన్ చేసి బెదిరించారు, నేను సంతకాలు తీసుకుంటే అని అన్నాడు కదా.
మరి ఒకరితోనే చెప్పించాలి కదా, ఎవరో ఒక కార్యకర్త మద్దతుగా ఉన్న ఇంకా వ్యక్తి ఏముంది ఎవరో కావాలి ఇప్పుడు కదా. ఆయన భయపడతారు కదా. అది పూర్తి నిరాధారమైంది. ఆయన కొన్ని రోజులుగా రాజాసింగ్ గారు కొన్ని రోజులుగా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారో పార్టీ పట్ల కావచ్చు, లేకపోతే పార్టీ క్రమశిక్షణ పట్ల కూడా ఎట్లా ఉన్నారో మీకు అందరికి తెలుసు. మీడియా వాళ్ళందరికీ కూడా ఆయన ఎట్లాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారో మీకు తెలుసు. ఒకానొక సందర్భంలో పార్టీ లైన్ దాటి, మనం ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడడం వల్ల ఆయన పార్టీ సస్పెండ్ చేసిన సంగతి కూడా మీరు చూశారు. ఆయన డౌట్ లేదు కరడు కట్టిన హిందుత్వవాది, ఆయన హిందూ సమాజం కోసం అప్పుడు సస్పెండ్ చేసిన వేరే ఇష్యూ, పార్టీ లైన్ దాటి కాదు, అది మాట్లాడింది హిందుత్వ రిలేటెడ్. హిందూ గార్డ్ పెట్టినప్పుడు అంటే అది పార్టీకి సంబంధం లేకుండా పార్టీ లైన్ దాటి మాట్లాడింది కదా సర్పేసింది. వేరే చేస్తే పార్టీ ఖతార్ నుంచి వేరే దేశాల నుంచి ఒత్తిడి వచ్చింది, అది మీ సర్కమ్స్టాన్సెస్ అవన్నీ సరే. అటువంటి కామెంట్స్ ఇంకెంతమంది చేశారు? ఇప్పుడు అటువంటి కామెంట్ అంటే తవ్వుతే మసీలు తవ్వుతే శివలింగాలు లేకపోతే అదే అని మాట్లాడు సంజయ్ కూడా మాట్లాడారు. అంతకంటే అది కాకపోతే ఆ సిచ్యువేషన్ అటువంటిది. ఆ సిచ్యువేషన్ సందర్భంలో వేరే దేశాల ఒత్తిడి కారణంగా గిరిధర్ గారు చెప్తారు చేశారు. ఆ స్థాయిలో లేదు మొదటిది. రెండోది నుపూర్ శర్మ గారు అండ్ ఈయన మాట్లాడేది రెండు తీవ్రమైనవి కాబట్టి పార్టీ ఆ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నది. ఆయన కూడా తర్వాత ఆయన కార్యకర్త ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో హిందుత్వం ఉన్నాడు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా మీరు చూశారు కదా, మన ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు పార్టీ లైన్ దాటి మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడి పైన కూడా చాలా కామెంట్స్ చేశారు, అవన్నీ వచ్చినాయి. సో పార్టీ ఈ విషయంలో అప్పుడు ఏం చేద్దామనే డిస్కషన్ ఇప్పుడు ఆల్రెడీ ఆయనే రాజీనామా చేశారు. ఈ రాజీనామాపై పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుంది. ఆయన అసంతృప్తి నేను చెప్తా అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, లాస్ట్ 3-4 months నుంచి. ముందుగా ఒక జిల్లా అధ్యక్ష పదవి అండి, సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి, 36 జిల్లాలు ఉంటే లీడర్లు అందరూ మనిషికి 5-6 జిల్లాలు పంచుకున్నారు. ఒక ఇన్ని సంవత్సరాలుగా 3 terms ఎమ్మెల్యేకు ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా మిగతా లీడర్స్ అందరు పంచుకుంటే ఆయన దాన్ని సిండికేట్ అనకుండా ఏమంటారు? భారతీయ జనతా పార్టీ అట్లా జరుగుతుందా? పంచుకోలేదా లేదా పెట్టుకోలేదా? కాంగ్రెస్ పార్టీతో జరిగింది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి తప్పు పూర్తిగా మీరు మాట్లాడుతున్న నిరాధారమైంది. భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులు ఎవరు పంచుకోరు, రాష్ట్ర అధ్యక్షులు పంచుకోరు. మీరు అట్లా చెప్పినట్టయితే రాష్ట్ర అధ్యక్షులు కూడా మంచి పైన ఉన్న ఇప్పుడు ఆయన కనీసం లేదు. ఇప్పుడు మిగతా చోట్ల నేను అడుగుతున్నా, మిగతా ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వాళ్ళని అడిగి చేశారా అధ్యక్షులు, లేకపోతే ఇది చేశారు? ఒక రాయసింగ్ విషయంలో ఎందుకు వివక్ష? చాలా జిల్లాలో కూడా కొన్ని సందర్భాల్లో నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా, ధర్మపురి అరవింద్ ఎవరు చెప్తే వాళ్ళు చేశారు. మెదక్లో మీ మెదక్లో ఒక నిమిషం, మీ మెదక్లో రఘునందన్ రావు ఎవరు చెప్తే వాళ్ళకి చేశారు. మహబూబ్నగర్ లో డీకే ఉన్న వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చేశారు. మీకు రాజాసింగ్ మీకు లైట్ అయిపోయి ఉండదు. సరే మీరు టీవీ డిబేట్ లో మీరు చెప్పకపోవచ్చు, టీవీ డిబేట్ లో మీరు స్పోక్స్ పర్సన్ ఉన్నారు కాబట్టి చెప్పకపోవచ్చు. కానీ మిగతా ఇప్పుడు అరవింద్ చెప్పిన వాళ్ళని చేస్తారు, ఈటల రాజేందర్ చెప్పిన వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో చేస్తారు, బండి సంజయ్ చెప్పిన వాళ్ళని చేస్తారు, డీకే అన్న చెప్పిన వాళ్ళని చేస్తారు, రఘునందన్ రావు చెప్పిన వాళ్ళని చేస్తారు. మీ మెదక్లో రాజాసింగ్ మాత్రం మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు గోషామాలకు సంబంధించి అంటే ఆయన జిల్లాకు సంబంధించి సెంట్రల్ జిల్లాకు సంబంధించి ఉమామహేందర్ గారి పేరు ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైందేమో తెలియదు, ఆయనని నేను ఈ పేరు చెప్పలేదు నాకేం వద్దు అంటాడు. అప్పటికే లిస్ట్ ఫైనల్ చేసి ఢిల్లీ పంపించారు, అంత అయింది. అంటే ఈ లిస్ట్ ఫైనల్ చేయడం అంటే ఎలక్షన్ లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు ఎవరైతే దానికి చెప్తారో ఓటింగ్ ఉంటుందో వాళ్ళు వచ్చి ఈయన పేరు చెప్పారు. ఈ పేరు పైన ఈ పేరు ఆయనకు ముందే తెలుసు, ఉమామహేందర్ గారి పేరు ఆయనకు తెలుసు. ఆయన ఓకే అన్నారు. ఆ తర్వాత ఆయన ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు. మరి ముందు ఓకే అంటారు, తర్వాత మారుస్తుంటే మేము ఎట్లా మారుస్తామని చెప్పి మార్చలేదు. ఉమామహేందర్ గారి పేరు ఆయన ఒప్పుకున్నారు ఫస్ట్. తర్వాత ఆయన నాకు సంబంధం లేదు, ఆయన మార్చండి వేరే ఆయన పెట్టండి అంటాడు. అరే మీరే చెప్పారు కదా, ఆయనే చెప్పినాడు. ఆయన చెప్తేనే ఆ పేరు ఫైనల్ అయింది ఫస్ట్. ఆ విషయం మీకు తెలియదు. మేము బయట అప్పటికి ఆల్రెడీ చెప్పారు కదా, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆయన చెప్పిన పేరే కదా అన్నారు. ఆయన చెప్పిన పేరే కదా అందులో ఏం వ్యతిరేకత ఉంది అన్నారు. ఆయన తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆయన చంచల మనస్తత్వానికి మేమే పార్టీ ఏం చేస్తుంది? మీరు చెప్పిన పేరుని ఎక్కడ క్లారిఫై చేయలేదు. లేదు కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పిన పేరు కాదు. రాజాసింగ్ అసంతృప్తి 4-5 నెలలుగా స్టార్ట్ అయింది జిల్లా అధ్యక్ష పదవి గురించే. రాజాసింగ్ అసంతృప్తి స్టార్ట్ అయింది ఆ జిల్లా అధ్యక్ష పదవి నుంచి.
1 year బ్యాక్ లాస్ట్ 1 year గా అసంతృప్తి ఏం లేదు. భరత్ గారు ఆయన బీజేపీ లీడర్ ఇవ్వకుండా అసంతృప్తి లేదు. ఆయన అడిగిన జిల్లా అధ్యక్ష పదవి. నిజానికి 3 terms ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షుడు ఇవ్వాలి, డిఫాల్ట్ గా ఇవ్వలేదు. ఓకే, బట్ ఇది చేయాలి కదా జిల్లా అధ్యక్ష పదవి. బీజేపీ లీడర్ తనకి ఇవ్వకుండా ఆయన ఏమనలేదు. భరత్, ఇది లీడర్ బేస్డ్ పార్టీ కాదు, మాది సిద్ధాంతాల మీద. మిగతా లీడర్లకు లీడర్ బేస్డ్ పార్టీ, రాజాసింగ్ వచ్చే విషయానికి వచ్చేసరికి మాత్రం లీడర్ బేస్డ్ పార్టీ కాదు. మీరు ఇంతకు ముందు ఏది ఎల్పీ గురించి మాట్లాడినప్పుడు అంటున్నాను నేను, లీడర్ బేస్డ్ పార్టీ కాదు. సంగప్ప గారు, ఇప్పుడు రాజాసింగ్ విషయంలో రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటోంది అసలు? ఇప్పుడు రాజీనామా చేశారు కదా, కేంద్ర నాయకత్వం ఏమైనా కూల్చేసే అవకాశం ఉందా రాజాసింగ్? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు, రాజాసింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే, ఆయన యొక్క రాజీనామా చేసినటువంటి రాజీనామా పత్రాన్ని, రాజీనామాకు సంబంధించిన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంటే మా పార్టీ హైకమాండ్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మొదటిది, ఇప్పటికీ పార్టీ ఎన్నోసార్లు లైన్ దాటినా కూడా పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు అయితే సత్యదూరమైనవి. ఆయన దగ్గర 10 మంది సభ్యులు, కౌన్సిల్ సభ్యులు లేరు, ఆయన ఎవరో బెదిరించిన అన్నారు. ఒక్క పేరైనా చెప్పొచ్చు కదా, ఈ ఫలానా నాకు సపోర్ట్ గా ఉన్నాడో ఆయన బెదిరించని చెప్పాలి కదా. ఇప్పుడు ఈయన నామినేషన్ పత్రం తీసుకెళ్ళండి, అక్కడ పోగానే నామినేషన్ అడిగారు. నామినేషన్ అక్కడ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో శోభా కరంద్లాజే గారు, ఆమె నామినేషన్ లెటర్ ఇచ్చారు. నామినేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత అసలు 3 పేర్లు రాసుకుని ఆమెకి ఇచ్చారు. ఇన్కంప్లీట్ నామినేషన్ పేపర్ ఎట్లా తీసుకుంటారు? భరత్ ఒక విషయం చెప్పండి, భరత్ మీడియా పర్సన్ గా మీరు ఒక విషయం చెప్పండి. ఆయన అప్పటికప్పుడు రాసుకొచ్చిన లెటర్ కాదు అది ఇంగ్లీష్ లో టైప్ చేయించాడు. అక్కడ చేయలేదు, అది పార్టీ ఆఫీస్ లో చేయలేదు. అక్కడికి వెళ్లారు, నామినేషన్ తీసుకుని 5-10 నిమిషాలకే ఆయన తీసుకొచ్చి 3 పేర్లతోని ఇచ్చారు. ఇది ఇన్కంప్లీట్ నామినేషన్ పేపర్, ఇది నేనంటే తీసుకుంటాను, మీరు 10 members తీసుకోరండి అన్నారు. అయితే మీరు తీసుకోరా అన్నాడు. తీసుకోరంటే మేము ఇన్కంప్లీట్ ఉంది కదా అన్నారు. వెంటనే డైరెక్ట్ గా వచ్చారు, ఆయన దగ్గర రిజిగ్నేషన్ లెటర్ రెడీగా ఉంది. ఆయన నామినేషన్ పేపర్ నింపినటువంటి దాని ఇన్కంప్లీట్ ఉంది. ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఫుల్ పేజ్ గా 2 pages రాసుకొని వచ్చాడు. గత కొద్ది రోజుల నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. మేడం రాజీనామా చేయాలన్నటువంటి పూర్తి ఉద్దేశంతో వచ్చాడు అక్కడికి. అప్పటికప్పుడు ఏదో వద్దన్నారు, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు బెదిరించారు, అవన్నీ సత్యదూరమైనవి, అవి కాదు. ఆయన ప్రిపేర్డ్ గా రాజీనామా లెటర్ ని ఇంట్లోనే ప్రింట్ చేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా అంశం, సంగప్ప గారు, రాజాసింగ్ రాజీనామా అంశం ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీపై ఎఫెక్ట్ పడుతుంది కదా. ముఖ్యంగా హైదరాబాద్ లో మార్వాడీలు, నార్త్ ఇండియన్స్ పై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక లీడర్ నమ్ముకొని పోయేటువంటి పార్టీ కాదు. కానీ ఒక స్ట్రాంగ్ లీడర్ కదా రాజాసింగ్ స్ట్రాంగ్ లీడర్, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కదా. 100%. ఆయన స్ట్రాంగ్ లీడరే కాదంటలేము. ఆయన 3 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు. కాకపోతే మేడం మీకు బాగా తెలుసు, భరత్ గారికి బాగా తెలుసు, అక్కడ ఉన్న పెద్దలకు తెలుసు, పార్లమెంట్ లో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు కోసం కూడా గవర్నమెంట్ వదులుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాజ్పేయి బీజేపీ వేరు, అమిత్ షా మోడీ బీజేపీ వేరు. మీకు తెలుసు, ఒక్క ఓటు కోసం వదులుకున్నది ఉంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ లో గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేశారో కూడా తెలుసు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది వేరే భారతీయ జనతా పార్టీ. నేను దాన్ని తప్పు కూడా పట్టాను, ఎందుకంటే మీరేం కేసీఆర్ చెప్పినట్టు అహోబీలో మఠమేం పెట్టుకోలేదు. రాజకీయ పార్టీ రావాలంటే అధికారంలోకి రావాలి. కాబట్టి అప్పుడు వాజ్పేయి ఒక ఓటుతో కోల్పోయినందుకు ఎక్కడ రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించలేదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ ఎదురుగున్న రాజకీయ పార్టీలు నష్టపోతు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి వాటికి వాజ్పేయి కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా గిరిధర్ గొమాంగా ఓటును స్పీకర్ తో చెప్పి కనుక చేయిస్తే, లేకపోతే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటిలాగా పార్లమెంట్ మెంబర్ సపోర్ట్ తీసుకుని తర్వాత రిజైన్ చేయించినా అయిపోయేది. కానీ హీ కమిటెడ్ లైక్ దట్, అంతే కదా. ఒక 2 ఎమ్మెల్యేలు తీసుకొని తర్వాత రాజీనామా చేయిస్తే అయిపోతుంది. ఇప్పుడు అదే చేయించారు కదా మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో ఫస్ట్ చేయలేబట్టించి తర్వాత రిజైన్ చేయించారు. అది ఆ పని వాజ్పేయి చేయలేదు. ఆ పని మోడీ కానీ వాళ్ళు కానీ చేశారు. ఇప్పుడు గుజరాత్ లో కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, అది వేరే సంగతి. సరే, అది వేరే టాపిక్. నేను ఒకటి క్లియర్ గా, అంటే మీరు అంటారు కాబట్టి, నామినేషన్ గురించి అంటారు కాబట్టి చెప్తున్నా. నేను పేరు చెప్పలేను, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. సోర్స్ వేరే వ్యక్తి కూడా నామినేషన్ వేయడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారట అంటే, నామినేషన్ వేయడానికి డిస్కరేజ్ చేశారు. నామినేషన్ ఫామే ఇవ్వాలని చెప్పారు. నేను ఆ వ్యక్తి పేరు చెప్పను, ఎందుకంటే మార్నింగ్ కూడా నాకు నామినేషన్ వేస్తున్నా అని చెప్పారు. తర్వాత డిస్కరేజ్ చేశారు. సరే, అది వేరే సంగతి. అంటే రాజాసింగే కాదు, ఇంకా వేరే వ్యక్తులు కూడా నామినేషన్కి వచ్చారు.
నేను ఒక విషయం చెప్తాను. ఒక విషయం చెప్పండి. మీకు ఎవరైతే ఆ వ్యక్తి చెప్పారో నా రాజా సింగ్ గారికి నామినేషన్ పేపర్ ఎట్లా ఇచ్చారో ఆయనకి ఎందుకు ఇవ్వరు? రాజా సింగ్ గారు శోభా కరంద్లాజే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజా సింగ్ గారికి నామినేషన్ పేపర్ ఇచ్చారు. నామినేషన్ పేపర్ ఇస్తే 3 పేర్లు రాసుకొని వచ్చారండి. సో ఈ మీరు చెప్పిన పర్సన్ కూడా వస్తే, మీరు చెప్పిన ఆయన డిస్కరేజ్ చేశారు, చేయొద్దు మీరు, ఎందుకంటే 10 మంది మేము వాళ్ళు సపోర్ట్ చేయరు, 10 మంది సిగ్నేచర్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు డిక్లేర్ చేసింది ఉదయం 9 గంటలకు 10 గంటల వరకు ఎవరికి తెలియదు కదా. ముందైతే ప్రిపేర్ అయి ఉండే వాళ్ళు 10 మంది కౌన్సిల్ మెంబర్స్. అప్పటికప్పుడు 2 గంటలకు నామినేషన్ ఇచ్చి 4 గంటలు 10 సిగ్నేచర్స్ అంటే ఎట్లా అవైలబుల్ ఉంటారు? ఉంటారు కదా. అంతకు ముందు రోజే రామచంద్రరావు డిక్లేర్ చేసి ఉంటే 10 మంది మెంబర్షిప్ దొరికేది. ఇది న్యూ కాదు. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకం పెట్టేది కొత్తది కాదు భారత్, ఇది పాతదే. అదే చెప్తున్నా. ఇప్పుడు ఈటెల్ ఫైల్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, లేదా డీకేఆర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, పార్టీ మమ్మల్ని చేస్తుందని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అనుకున్నారు. ఎందుకంటే ఎవరికి కాల్ రాలేదు. భరత్ తెలంగాణ రాష్ట్రంలో, భరత్ ఒక్క సెకండ్, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉంటారు. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి ఎప్పుడు కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు. నిన్న ఆల్రెడీ మీకు తెలుసు, నిన్న రామచంద్రరావు గారి వేదిక మీద నుంచే జాతీయ కౌన్సిల్ సభ్యుల పేర్లు కూడా చెప్పారు. ఇది ఎప్పుడు జరిగేటువంటి ప్రాసెస్, ఇది కొత్తది కాదు. 10 మంది సభ్యుల సంతకం ఉండాలన్నది ఈ రోజు సడన్ గా ఇప్పటికీ 10 మంది సభ్యులు 1-2 గంటల్లో తీసుకోలేరు అంటున్నా. 29 లేదు సార్ భరత్, 29 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఇదే ప్రాసెస్ లో జరిగింది. అదే ప్రాసెస్ లో జరిగింది. హైకమాండ్ చెప్పిన పేరుకు నామినేషన్ వేయాలి, చేయాలి. అది ప్రాసెస్. కాంగ్రెస్ లో అంతే, ఇక్కడ అంతే. దాన్ని మనం కాదనలేం ప్రాసెస్. ఇంద్రసేనారెడ్డి గారు, రామారావు గారు ఇద్దరు ఒకసారి పోటీ పడ్డారు, మీకు జ్ఞాపకం ఉండొచ్చు. ఆ రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. ఆ రోజు ఈ నామినేషన్ వేశారు, అది ఎలక్షన్ జరగలేదు కానీ చివరి నిమిషంలో ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఎవరు? ఇంద్రసేనారెడ్డి గారు. ఆ రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. ఈ రోజు నామినేషన్ మీరు రాలేదంటున్నారు. నామినేషన్ వేశారు. ఆ రోజు ఆయనకి 10 మంది సభ్యులు కూడా సంతకం పెట్టారు ఆయనకి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అది. కాబట్టి మీరు ఈ రోజు వచ్చి మీరు చెప్తున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రాసెస్ తెలిసి ఉండాలా. డిస్కరేజ్ చేశారు అంటే డిస్కషన్ లో సరే ఇంకేదైనా మార్నింగ్ వరకు నాకే వస్తుంది అనుకున్నారు. ప్రాసెస్ పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. అందులో ఎలాంటి అపోహలకు తావలేదు. 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉండాలా, వాళ్ళు నామినేషన్ పత్రం మీద సంతకం చేయాలా. ఆయనకు సంతకం చేయడానికి లేకుండే అది రిజెక్ట్ అయింది. దానికి ఆయన ఆల్రెడీ జేబులో పెట్టుకుని వచ్చినటువంటి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇచ్చి కింద మీడియాతో మాట్లాడారు. ఒకసారి రాజాసింగ్ మాతో మాట్లాడారు. రాజాసింగ్ జీ తెలుగు న్యూస్ తో మాట్లాడారు. ఒకసారి ఏమన్నారు బయట ప్లే చేద్దాం. ప్లే చేసిన తర్వాత మన రియాక్షన్ తీసుకుందాం. ఎస్ పీసీఆర్, ఒకసారి రాజాసింగ్ బయట ఉంటే ప్లే చేయండి. ఒక 30 సెకండ్స్ లో మనం ప్లే చేస్తాం సంగప్ప గారు. సో ఒకటి అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాజాసింగ్ ఓకే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడు. మళ్ళీ నాకేమనిపించింది అంటే మళ్ళా తర్వాత మీరు రివర్స్ ప్రెస్ మీట్ పెట్టించేది లేకుండా అని అనిపించింది. దాని కౌంటర్ నా ఒపీనియన్, అది జర్నలిస్ట్ మేబీ పార్టీ నేను చెప్పినట్టు ఎందుకు వినాలి కానీ, బట్ మళ్ళీ రివర్స్ లో ప్రెస్ మీట్ పెట్టించేది లేకుండా ఇంకా అది ఎగదోసింది అన్నట్టు అనిపించింది నాకు. అయితే అది ఏమైంది భరత్, ఆ రోజు ఏమైంది, అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ని వివరించడానికి నాయకులు వచ్చి కింద మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాతో మాట్లాడినప్పుడు పాయల్ శంకర్ గారు ఎలక్షన్ ప్రాసెస్ ని వివరించారు. తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడారు. మన మీడియా మిత్రులు మీకు తెలుసు కదా, అప్పటికది బ్రేకింగ్, అది మీడియా గురించి మీకు నాకు తెలుసు. అప్పుడు రాజాసింగ్ గురించి చెప్పండి అని చెప్పి వాళ్ళు వెంట క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేశారు. అప్పుడు రాణేంద్రం గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఆమె ఆ విషయం చెప్పారు. మీరు అన్నట్టు మరి ఇంటెన్షనల్లీ ప్రెస్ మీట్ ఏం కాదు, రాజాసింగ్ గారి మీద ఇంటెన్షనల్ ప్రెస్ మీట్ ఏం కాదు. కాకపోతే మీడియా వాళ్ళు కంటిన్యూ ప్రతినిధులు అది ఆ రోజుకి అది హాట్ టాపిక్ కదా. ఒక ఆయన రాజీనామా చేసి పోయిండు అంటే, అది రాజీనామా లెటర్ ఇచ్చి పోయిందంటే అది 100% హాట్ టాపిక్. అది క్వశ్చన్ అడుగుతారు కదా, వదలరు కదా. ఇంటెన్షనల్ అది ప్రెస్ మీట్ కూడా కదా. బయట ఒకసారి రాజాసింగ్ బయట ప్లే చేద్దాం. मूवमेंट बनने के समय पर एक ऐसे प्रेसिडेंट जी को डिक्लेयर किया जाता है भारतीय जनता पार्टी तेलंगाना में, जो कोर्ट के तक अच्छे फाइटर है. हमने निवेदन किया था किशन रेड्डी जी को और बड़े अधिकारीगणों को कि भाई ऐसा आप मत कीजिए, मेरा ग्रुप तेरे ग्रुप में पार्टी को सर्वनाश मत कीजिए. लेकिन आज जब 2018 में जब हम अकेले विधायक जीते थे पूरे राज्य में, खुद किशन रेड्डी जी भी हार गए थे, और 23 में भी लगभग पूरे सिटी में हम अकेले ही विधायक जीते हैं. कम से कम कोई विषय पर हमसे चर्चा नहीं की जाती, कोई विषय पर हमसे कोई सजेशन नहीं लिया जाता. भाई ये कब तक मोनोपोली चलाएंगे पार्टी को ले लेकर, कब तक पार्टी को सर्वनाश करेंगे?
क्या बीआरएस के कहने पे काम किया है या कांग्रेस के कहने पे किया है? मैं आज पूछना चाहता हूं उन अधिकारियों को जो बंद कमरे में मेरे ग्रुप के प्रेसिडेंट को हमने बना दिया है, जो आज डंका जो ठोक रहे ना, जो बैंड बजा रहे ना, उनसे मैं पूछना चाहता हूं, ये मेरा तेरा करके अभी तक तो तुमने पार्टी को बहुत सर्वनाश किया है। जो ग्रुपिज्म के कारण ही पार्टी सर्वनाश हो रही है। अगर तुम एक होंगे तभी पार्टी सत्ता में आएगी तेलंगाना में। आज हम अमित भाई से निवेदन करना चाहते हैं कि उन लाखों कार्यकर्ताओं की मनोभावनाओं को एक बार आप सोचें, उनका दर्द सुने, और रिजाइन करने का मेरा एक ही एक कर्तव्य था, एक ही एक मेरी सोच थी कि सेंटर के जो अधिकारीगण हैं उन तक मेरी आवाज़ पहुंचे कि गलत हो रहा है तेलंगाना में। हमें बीआरएस से, कांग्रेस से, एमआईएम से लड़ने वाला योद्धा चाहिए, ना कि कोर्ट में लड़ने वाला योद्धा चाहिए। आज देखिए जो लोग भारतीय जनता पार्टी में दूसरे पार्टी से आए थे, सबके सब लोग चले गए। आज जो पुराने जो लोग थे, जो सीनियर जो बीजेपी में, यानी उनकी जिंदगी देश वाले बीजेपी में जो अधिकारीगण थे, वो लोग भी पार्टी छोड़ के चले गए। रीजन ये 4 लोगों के लिए, यानी हम दो हमारे दो की जो स्कीम है ना, वो हमारे तेलंगाना में कुछ लोग चला रहे। हम रहना है, हमारा ही ग्रुप रहना है। बीजेपी सिर्फ सर्वनाश हुई है, बीजेपी को नुकसान हुआ है। कम से कम अमित शाह जी से, प्रधानमंत्री मोदी से मेरा हाथ जोड़ कर निवेदन है कि बीजेपी को बचाइए। ठीक है, हम पार्टी को रिजाइन कर दिए, हम बचे या ना बचे, लेकिन हमारी बीजेपी को बचाइए, कार्यकर्ताओं को बचाइए। आने वाला समय बीजेपी का समय तेलंगाना में। उसके लिए केंद्र की एक अच्छी सी टीम अगर तेलंगाना में रहेगी तो ही तेलंगाना में बीजेपी की सरकार बनेगी, नहीं तो खत्म हो जाएगी बीजेपी तेलंगाना में। आपका फ्यूचर प्लान क्या है? मेरा फ्यूचर प्लान बस केंद्र के हाथ में है। हमने तो रिजाइन दे दिया है। अगर केंद्र अगर वो चीज़ को एक्सेप्ट करती है मेरे रिजाइन को, तो उसके बाद में मुझे क्या करना है वो मैं बताऊंगा। लेकिन बस मैंने एक सोच रखी है, भले ही बीजेपी में रहो या ना रहो, प्रधानमंत्री मोदी जी, अमित भाई जी का और योगी जी का, जैसे राम जी का सेवक हनुमान जी जैसे प्रचार करते थे, वैसे हम भी वानर सेना बनकर उनके कार्यों का प्रचार करेंगे और हिंदू राष्ट्र की स्थापना। యా నేను ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే హిందీలో బయట ఉంది కాబట్టి. నా భవిష్యత్తు కేంద్ర పెద్దల చేతిలో ఉంది. నేనైతే రిజైన్ చేశాను. నేను నా రిజైన్ యాక్సెప్ట్ చేసిన పార్టీ నుంచి నేను వెళ్లిపోయినా అమిత్ షా, నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ కి భక్తుడిగా ఉంటాను. వాళ్ళ కార్యక్రమాల్ని నేను, వాళ్ళ సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తాను, బీజేపీలో ఉండినా ఉండకున్నా. ఇది పార్టీ డిజైన్స్ కాదు. రెండోది, పార్టీని ఒక నలుగురు సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ ఆ నలుగురు బంద్ కెమెరా అంటే రూమ్లోకి వెళ్ళి మేము చెప్పిన క్యాండిడేటే అయ్యాడు అధ్యక్షుడు అని చెప్పి ఆ నలుగురు అంటున్నారు. ఆ నలుగురు తప్ప పార్టీలో ఇంకెవరు ఉండకూడదు. ఎంతమంది వేరే వాళ్ళని వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు పంపించేశారు. ఆ నలుగురు తప్ప ఎవరు పార్టీలో ఉండకూడదు. గతంలోనే నేను చెప్పాను, నీ గ్రూపు నా గ్రూపు అని చెప్పి పార్టీ నాశనం చేయొద్దని. ఆయన కిషన్ రెడ్డి పేరు తీసుకున్నారు, మిగతా వాళ్ళ నలుగురు పేరు ఎవరన్నా చెప్పలేదు. కానీ కిషన్ రెడ్డితో గతంలోనే చెప్పాను, గ్రూప్ పాలిటిక్స్ తో సర్వనాశనం అయిపోయింది, పార్టీలో మోనోపోలీ నడుస్తుంది. మోడీ చెప్పినా సరే వీళ్ళు మారట్లేదు. మోడీ అంటే మోడీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలతో మీటింగ్ పెట్టారు. దానిలో ఇన్సైడ్ ఏం చెప్పారో నాకు తెలుసు, తర్వాత చెప్తాను అని చెప్పి ఈ నలుగురు ఇవాళ మేము చెప్పిన వాళ్ళే అవుతున్నారు, మేము చెప్పిన వాళ్ళే పార్టీలో ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు అంటున్నారు అని చెప్పి రాష్ట్ర నాయకత్వం పట్ల అసంతృప్తి ప్రకటించి కేంద్ర నాయకత్వం పట్ల ఆయన విధేయత చెప్తున్నారు. ఎస్ సంగప్ప గారు. గౌరవం, నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి కూడా రాధాభాయ్తో నేను అసోసియేట్ అయినా, టచ్ లో ఉన్నా ఆయనతో. ఇక బీజేపీలోకి వచ్చినాక అయితే ఆయన హిందుత్వవాది, ఆయనతో కూడా 4 విషయాలు మేము కూడా నేర్చుకుంటామన్న ఉద్దేశంతో ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళు. నేను ఒక విషయం అడుగుతాను, ఇప్పుడు పూర్తిగా పార్టీకి రాజీనామానే చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అది లెక్కలోకి రాదు. నేనేమంటా, రాజాభయ్యకి అంటే రాజాసింగ్ గారికి అమిత్ షా గారి అపాయింట్మెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 సార్లు గెలిచిన వ్యక్తి. ఇంతకుముందు ఆయన మీరు చెప్పినట్టు కూడా ఒకటే వ్యక్తి ఫస్ట్ ఒకసారి మొత్తం పార్టీ 119, 118 చోట్ల ఓడిపోతే ఒక్కడే గెలిచినటువంటి వ్యక్తి. ఆయన పట్ల 100% పార్టీకి గౌరవం ఉంటుంది, గౌరవం లేదనట్లేదు నేను. ఆయన డైరెక్ట్ గా పార్టీ ముఖ్యమైన వేదికలు ఏముంటాయి, సెంట్రల్ పార్టీ అధిష్టానం ఉంటుంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఒకటి గుర్తు చేస్తా, ఆ 119 మందిలో ఒక్కడే గెలిచినప్పుడు ఆయన టికెట్ ఎగరగొట్టడానికి ట్రై చేశారు. ఆ ఎలక్షన్ లో ఆయన పేరు పంపకపోతే అక్కడ అమిత్ షా యాడ్ చేశారు కదా.
మీరు చెప్పినట్టు అదే మరి చెప్తున్నా, రాష్ట్ర పార్టీ పెద్దలు టికెట్ ఎగరగొట్టాలని ప్రయత్నం చేశారు అంటే రాజాసింగ్ పట్ల ఎంత వివక్షను. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఆయన పేరు మీరు, అది నాకు తెలియదు, నేను పార్టీలో లేను, నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, నాకు తెలియదు ఆ విషయం. మీకు కూడా తెలుసు అంటున్నారు కాబట్టి ఒకవేళ అదే అనుకున్నా కూడా అది నిజమే అనుకుందాం, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ బీజేపీ మిమ్మల్ని నమ్ముతాను నేను, ఒకటి మిమ్మల్ని నమ్ముతాను, మీ మాట అనుకుందాం. రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేస్తే అమిత్ షా గారు ఆయన వేరే అక్కడ వచ్చిన 4 పేర్లు కొట్టేసి ఈయన కుక్కనికి పేరు రాసి ఈయనకి ఇచ్చారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ఆయన డైరెక్ట్ గా అధిష్టానానికి దగ్గర పోయి వివరించే అవకాశం ఉంది. ఆయనకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారు. ఆయనకి ఇంకోటి, మీకు భారతీయ జనతా పార్టీ సంస్కృతి మీకు తెలుసు, ఆల్రెడీ మాకు సంఘటన మంత్రులు ఉంటారు, రాష్ట్రంలో ఒక సంఘటన మంత్రి ఉంటారు, కేంద్రంలో 2 సంఘటన మంత్రులు ఉన్నారు, కేంద్రంలో సంతోష్ జీ ఉన్నారు, శివప్రకాష్ జీ ఉన్నారు, సహ సంఘటన మంత్రి ఉన్నారు. సో వీళ్ళు ఎవరినైనా కలిసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ పార్టీలో ఉన్న పరిస్థితులు ఏదైనా ఎప్పుడైనా వివరించిందా? ఏ రోజైనా మీకు ఢిల్లీలో ఆయన వెళ్ళినట్టు, ఢిల్లీలో నేను ఇట్లా కలవడానికి వచ్చినట్టు ఎప్పుడైనా మీడియాలో చూశారా? ఎక్కడికి పోకుండా ఆయన ఆయనదానికి మనసులో ఆయనదాన్ని అనుకున్నాడో, ఆయన ఊహించుకున్నాడా, చేసిన తప్పు ఇదే. నేను అంగీకరిస్తా, మీరు వాదంతో అంగీకరిస్తా. ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు తప్పు. ఆ విధంగా ఆయన కూడా చేయకూడదు. రాజాసింగ్ కూడా డిసిప్లిన్డ్ పార్టీ లైక్ బీజేపీలో ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఏదంటే అక్కడ హైకమాండ్ కూడా చెప్పాలి, వినకపో అట్లీస్ట్ లెటర్ రిలీజ్ చేసినా అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడడం ఆయన చేసిన తప్పు. ఐ ఆల్సో అగ్రీ. లెటర్ కూడా ఎందుకు అవసరం, ఎందుకు రాజీనామా అంటున్నా? భరత్ ఆయన ఇప్పటికి కూడా నేను మోడీ గారు, అమిత్ షా గారు భక్తుడుగా ఉంటా అంటున్నాడు. ఈ భారతీయ జనతా పార్టీలో మీకు తెలుసు సంఘటన వాళ్ళకి మీరు అంటున్నారు రాష్ట్ర నాయకత్వంలో స్వార్థం ఉంది, ఇక్కడ కొంతమంది నాయకులు స్వార్థంతో చేస్తున్నారని మీరు ఆయన అన్నట్టు అనుకుందాం. కానీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి సంఘటన మంత్రులు అయితే పూర్తిగా బ్రహ్మచారులే కదా, వాళ్ళకు ఒకరి మీద ఆర్షిత పక్షపాతం అయితే ఉండదు కదా. మీరు పోయి వాళ్ళకి వివరించినట్టయితే, సహ సంఘటన మంత్రి ఉన్నారు, సంఘటన మంత్రి సంతోష్ జీ ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఒక సంఘటన మంత్రి ఉంటారు. ఇప్పుడు 2 సంఘటన మంత్రులు వచ్చారు. ఎవరు మనకి చంద్రశేఖర్ తివారీ గారు మాకు సంఘటన మంత్రి ఉన్నారు, సునీల్ బన్సల్ జీ యూపీ నుంచి ఆయన పైనుంచి జనరల్ సెక్రటరీగా వచ్చారు, నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయన రెగ్యులర్ గా వస్తున్నారు. వీళ్ళు ఎవరితో కూడా మీ విషయం మీరు చెప్పకుండా, ఎవరిని కలవకుండా ఇప్పటిదాకా ఆయన ఏ సంఘటన మంత్రి గారు కలిసి వివరించాలని చెప్పండి. రాష్ట్రంలో చెప్పలేదు, కేంద్రంలో చెప్పలేదు. సడన్ గా నేను రాజీనామా చేసేస్తాను, రాజీనామా చేసేసి 4 రాళ్ళు ఫటాఫట మీ మీద వేసేస్తానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సారథి గారు ఏమంటారు రాజాసింగ్ బయట మీద రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారంలో 2 అంశాలండి. ఒకటి, ఆయనని పార్టీ ఆఫీస్ కి కొంత దూరంగా ఉంచారన్న భావన ఆయనలో ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ కార్యాలయం అనేది గోషామాల్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. సో ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న ఆయన స్థానిక శాసనసభ్యుడు, ఆయనని పార్టీ కార్యాలయానికి కొంత దూరంగా ఉంచారన్న భావన. బీజేపీ లీడర్ కు రూమ్ కూడా లేదు అక్కడ. బీజేపీ లీడర్ సంగతి పక్కన పెట్టాం, ఆయన స్థానిక శాసనసభ్యుడు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న చోట ఆయన స్థానిక శాసనసభ్యుడు. అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు నన్ను పిలవలేదన్న భావన ఆయన చాలా సందర్భాల్లో ప్రైవేట్ గా వ్యక్తపరిచాడు. జర్నలిస్టులుగా మాట్లాడినప్పుడు కూడా ఆయన వ్యక్తపరిచాడు. అది పార్టీ నన్ను దగ్గరికి తీసుకోలేదు అన్న భావన ఆయనలో ఉంది. ఆయన దానికి కారణం ప్రధానంగా ఆయన నలుగురు అంటున్నారు, సరే మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ 2వ అంశం సంగప్ప గారు చెప్పిన దాంట్లో పార్టీ లైన్ ని దాటి ఆయన వెళ్ళాడు అన్నది ఏదైతే అంశం ఉందో, ఆ అంశం మీద ఒక చిన్న విషయం. ఇప్పుడు పార్టీ లైన్, ఎందుకంటే మీరు ఇందాక నుపుర్ శర్మ సంఘటనతో ఇది కలిపారు. ఇప్పుడు హిందుత్వం అవసరమైతే మనకి కావాలి, వద్దంటే అవసరం లేదు, అది పార్టీ లైన్ కాదు అనడం మాత్రం అది ఎందుకో సబబుగా లేదు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు, ఎందుకంటే గత ఎన్నికలప్పుడు కూడా మేము ఈ మాటని పదే విన్నాం. మిగతా అసెంబ్లీ ఎక్కువ హిందుత్వం గురించి మాట్లాడితే మాకు మిగతా అసెంబ్లీ స్థానాలు, మిగతా పార్లమెంట్ స్థానాల మీద దాని ప్రభావం పడుతుంది, అట్లా మాట్లాడకూడదు. అంటే హిందుత్వం అవసరమైతేనే మాట్లాడాలి, లేదంటే హిందుత్వం అసలు అవసరం లేదు అన్న భావన ఒకటి ఏదైతే ఉందో. ఎందుకంటే నుపుర్ శర్మ ఆ రోజు ఆమె తప్పు చేయలేదు, అవతల వ్యక్తి మాట్లాడిన దానికి ఆమె సమాధానం ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మనం చరిత్ర తీసుకుంటే 30 ఏళ్లుగా నేను భారతీయ జనతా పార్టీ చూస్తున్న దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఎంతో మంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏదో హంతకులు అయిపోయినట్లు, దోషులు అయిపోయినట్లు వాళ్ళని పక్కన పెట్టడం, లేదా వాళ్ళని అసలు పూర్తిగా
వీళ్ళు అవసరం లేదన్న స్థాయిలో మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీకి సబబు కాదు. అవసరమైతే హిందుత్వం కావాలి, లేదంటే వద్దు. అది 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 భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంత ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది మంచిది కాదు. రాజాసింగ్ ను దూరంగా ఉన్నాడు, రాజాసింగ్ లో అసంతృప్తి ఉంది అనేది ఒక అంశం అయితే, ఆ అసంతృప్తి పెరిగి చివరికి ఆయన ఈ రోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చుకునే పరిస్థితి ఆయన కూడా తెచ్చుకున్నాడు. అటు పార్టీ అతన్ని కార్నర్ కి నెట్టింది, అతను ఆ కార్నర్ లోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ పార్టీ లైన్ దాటడం దేని మీద దాటుకున్నాడు ఆయన అన్న అంశం పార్టీ ఈ రోజు హిందుత్వం మీద దాటిన దానిలో ఆయన జనరల్ గా చేసే చాలా స్టేట్మెంట్ చేశారు, దానిలో తప్పులేదు. ఇప్పుడు కొంచెం పార్టీ లైన్ దాటినట్టు నాకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన దాటాడు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మనం పాత బస్తీ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ సిటీకి సంబంధించి చూసినప్పుడు ఆయన కనీసం కొన్ని పాత బస్తీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన క్యాంపెయిన్ కూడా రాలేదు. పార్టీ నాయకులు ఆయన్ని వెలిసి, ఇప్పుడు ఎవరైతే పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన వెళ్లి కలిసి మీరు క్యాంపెయిన్ చేయండి అంటే క్యాంపెయిన్ కూడా చేయలేదు. గత 6-7 నెలలుగా గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి అతను పార్టీని నన్ను పట్టించుకోవట్లేదని అసంతృప్తితో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. అది ఈ రోజు ఓపెన్ గా వచ్చింది తప్ప ఇది ఈ రోజు ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. కానీ ఇప్పుడు ఆయన బయట మీద ఏంటి నలుగురు కలిసి నడుపుతున్నారు రాష్ట్రంలో. ఈ రాజకీయపు ఆరోపణలు ఆయన మళ్ళా మధ్య మార్గం ఒకటి, నా రెసిగ్నేషన్ నేను అధిష్టానం ఆమోదిస్తుందా లేదా దాన్ని బట్టి నా పరిస్థితి, ఇవన్నీ కూడా రాజకీయ మాటలు. ఇప్పుడు నువ్వు నిజమైన కార్యకర్తవు అయితే సంగప్ప గారు చెప్పినట్లు విషయాల్ని నువ్వు స్పష్టంగా చెప్పాల్సిన ఫోరంలో చెప్పాలి. ఏ రోజు సంగప్ప గారు చెప్పినట్లు ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరు ఆయన వస్తే పార్టీ కార్యాలయానికి వస్తే అడ్డుకునే వాళ్ళు లేరు. అక్కడ ఉన్న సంఘటనా మంత్రి కావచ్చు లేదా ఇతరత్రా ఉన్న వాళ్ళని ఆయన మాట్లాడడానికి అడ్డుకున్న వాళ్ళు లేరు. ఆయనకి ఢిల్లీ మీరు చెప్పినట్లు ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఢిల్లీ వాళ్లే సీట్ ఇచ్చారు. అందువల్ల ఆయన చేసిన ఈ ఆరోపణ ఏదైతే ఉందో అది కొంత ఆయన కూడా సమీక్షించుకోవాలి, పార్టీ కూడా సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం అధ్యక్ష ఎన్నిక వ్యవహారం సందర్భంగా 2 అంశాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చర్చకు వచ్చాయి. అది మంచిది కాదు. ఒకటి, పార్టీ వ్యక్తులు బయట వ్యక్తులు. ఇప్పుడు సంగప్ప గారు కూడా బయట వ్యక్తే ఆ రకంగా తీసుకుంటే. సో పార్టీ వ్యక్తులు బయట వ్యక్తులు కాదు. పార్టీ ఎదుగుతున్నప్పుడు సంగప్ప గారు బయట వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన వేరే పార్టీలో ఏ పార్టీలో జాయిన్ అయ్యాలి, జర్నలిస్ట్ గా డైరెక్ట్ గా బీజేపీలో జాయిన్ అయ్యారు. బయట వ్యక్తి కాదు, వేరే పార్టీ నుంచి రాలే. లేదు, ఇప్పుడు పార్టీ రైట్ వింగ్ జర్నలిస్టే, నేషనల్ జర్నలిస్టే, అంటే వేరే పార్టీ నుంచి రాలే, వేరే పార్టీ నుంచి డైరెక్ట్ గా జర్నలిజం వృత్తి నుంచి డైరెక్ట్ గా వచ్చారు. అందుకని నేను అంటే ఏబీవీపీ నుంచి అక్కడి నుంచి ఎదిగి బీజేపీకి వచ్చి మేము సుదీర్ఘ కాలం పనిచేశాం కాబట్టి మేము పార్టీ వ్యక్తులు అన్న వాదన ఏదైతే ఉందో, అట్లయితే ఎంతో మంది ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల కార్యకర్తలు 30-35 ఏళ్లుగా అసలు పార్టీ మాది అనుకుంటూ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు పార్టీ ఎదుగుతున్న సందర్భంలో అందరినీ కలుపుకొని వెళ్ళగలిగేటట్లే ఉండాలి. కానీ ఈ రోజు ఒక రకంగా ఒక భావన ఒకటి ఏదైతే గట్టిగా బయటకు వచ్చిందో, వీళ్ళు బయట వాళ్ళు వీళ్ళు లోపల వాళ్ళు అన్నది, అది పార్టీ ఎదుగుదలకి మంచిది కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళని మీరు ఆకర్షించుకోవాలి, కొత్త వాళ్ళని కలుపుకోవాలి, కొత్త వాళ్ళని చేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప కొత్త వాళ్ళు వస్తే మేము పక్కన పెట్టేస్తాం అనే భావన కల్పిస్తే, మీరు కొత్త వాళ్ళు మీకు సిద్ధాంతాన్ని నేర్పించి మనం కలుపుకోవాల్సిన బాధ్యత మన మీద. గిరిధర్ గారు ఏమంటారు రాజాసింగ్ బయట మీద మీ రియాక్షన్? రాజాసింగ్ గారు ఆఫ్ కోర్స్ ఆయన చాలా స్పష్టంగా చాలా కాలంగా ఆయనను ఇగ్నోర్ చేస్తున్నట్టు ఆయనకు ఫీలింగ్ ఆయన వ్యక్తపరిచారు. కానీ సంగప్ప గారు చెప్పినట్టు తప్పకుండా బీజేపీలో కేడర్ బేస్ పార్టీ అది, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పవలసింది. అది ఎందుకు చెప్పలేదు ఆయన? 2 విషయము, ఈ నలుగురే గనక ఈ మొత్తం ఇక్కడ చక్రం తిప్పుతూ ఇలాగే నడిపిస్తుందంటే గనక సెంట్రల్ లీడర్షిప్ ఊరుకుంటుందా? వెంకయ్య నాయుడు లాంటి పెద్ద దిగ్గజ నేతనే ఆయన పక్కన పెట్టేశారు వాళ్ళు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే గనక ఆల్మోస్ట్ మొత్తం లీడర్షిప్ ని పక్కన పెట్టారు. మీకు కల్రాజ్ మిశ్రా, వినయ్ కటియార్, మనకు రాజ్నాథ్ సింగ్, ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి పాత లీడర్షిప్ అందరినీ పక్కన పెట్టారు. పెద్ద పెద్ద దిగ్గజ నేతలందరినీ పక్కన పెట్టారు. ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తులు. ఇన్ఫాక్ట్ అప్పుడు గెలిచినప్పుడు అయితే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కూడా తెలియదు. 10 రోజుల తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేరు అనౌన్స్ చేశారు.
కాబట్టి సెంటర్ వీళ్ళు చేసేటువంటి పాలిటిక్స్ ని అలాగే చూస్తూ ఊరుకుంటుంది, అపేక్షిస్తుంది అనుకోవడం రాజాసింగ్ గారి అభియోగం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, ఏ దీని దృష్టిలో వ్యవహరించాలి వాళ్ళు బాగా తెలుసు. రెండవది ఇందాక సారథి గారు చెప్పిన విషయంలో మనకు లాస్ట్ 4 నెలల్లో ఎవరైనా చేంజ్ చేస్తే కానీ దానివల్ల మనకు పొలిటికల్ గా లబ్ధి చెందలేము, అది దానివల్ల లాభం ఉండదు అని చెప్పారు. హర్యానాలో లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజ్ చేస్తుంది మన భారతీయ జనతా పార్టీ? హర్యానాలో ఆల్మోస్ట్ బీజేపీ అన్నది గెలవదు, కాంగ్రెస్ గెలుస్తోంది. ఎవరికి పోర్ట్ఫోలియో ఒక చిన్న కరెక్షన్ అండి. హర్యానాలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏం చేశారు, పార్టీ అధ్యక్షుడిని చేయలేదు. మీరు మాట్లాడిన నేను అసలు ఇంటరప్ట్ చేయలేదు, నేను చెప్పాక మీరు చెప్తారు. సో కాబట్టి హర్యానాలో కటియార్ ని లాస్ట్ మినిట్ ఎందుకు తీశారు? ఆయన నేతృత్వం వహించినటువంటి వ్యక్తిని ఆయన ఎందుకు తీశారు? అలాగే మనకు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ లో మనకు వసుంధర రాజే, వీళ్ల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగి వాళ్ళిద్దరికి చీఫ్ మినిస్టర్షిప్ పట్టా కట్టలేదు. కాబట్టి బీజేపీని మీరు లాస్ట్ 4 నెలల్లో ఎవరికో ఇస్తే కనుక వాళ్ళు ఏదో కంప్లీట్ క్లీన్ స్లేట్ నుంచి వాళ్ళు ఎన్నికలు గెలవాలి అన్న పరిస్థితి లేదు వాళ్ళకి. ఓడిపోతున్న ఎలక్షన్ కూడా హర్యానాలో గెలిచింది బీజేపీ. కాబట్టి వాళ్ళ యొక్క లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఎటువంటి వ్యూహం వాళ్లకు పనిచేస్తుందని అనుకుంటారో దాన్ని పడతారు. రేపటి రోజు రామచంద్రరావు గారిని ఎన్నికల దాకా ఉంచాలి అని అనుకుంటే ఉంచుతారు, లేదు ఇంకెవరైనా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేస్తారు. దీనికి ఏదో ఒక క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఉండదు. ఎవరు నేతృత్వం లేకుండా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా చాలా స్టేట్స్ గెలిచారు వాళ్ళు. అలాగే కొన్ని స్టేట్స్ లో చీఫ్ మినిస్టర్షిప్ అనౌన్స్ చేసి కూడా ఓడిపోయారు. ఢిల్లీలో కిరణ్ బేదీని అనౌన్స్ చేశారు, ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన తప్పులని తొందరగా సరిదిద్దుకునేటువంటి ఒక క్షమత వాళ్ళలో ఉంది. కాబట్టి ఇన్ని ఎన్నికలు గెలుస్తున్నారు. ఓడిపోయిన ఎన్నికల్లో ఎందుకు గెలుస్తున్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ అటువంటిది ఏదైనా తప్పిదం జరిగితే తప్పకుండా వాళ్ళు మళ్ళీ దాన్ని స్పందించి దాని గురించి ఏదో స్టెప్స్ తీసుకుని తీరుతారు. అది అలాంటిది కానే కాదు. కాబట్టి కార్యకర్తలు అన్నది మనకు అందరూ ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళేం కాదు. హేమంత బిశ్వ శర్మ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు. అలా చాలా మంది ఇక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మనకు అరవింద్ ఎక్కడి నుంచి వచ్చారు. కాబట్టి అందరూ ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు, సంఘం నుంచి వచ్చిన అరవింద్ కూడా ఏ పార్టీ లేదు డైరెక్ట్ గా. అరవింద్ కూడా పొలిటికల్ గా ఏ పార్టీ లేదు డైరెక్ట్. వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ గారు, ఆయన కాంగ్రెస్ మెంబర్షిప్ లేదు కదా, డైరెక్ట్ బీజేపీ. కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పీఠం ఉంటుంది అన్నది నెరేటివ్ కూడా చాలా తప్పది. అది మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత చేంజ్ చేశారు. మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత చేంజ్ చేశారు. బట్ ఇక్కడ తెలంగాణలో అది జరగట్లేదు కాదు. వాజ్పేయి గారి సమయంలో మీరు వాజ్పేయి అద్వానీ గారి సమయంలో కూడా పార్టీ ఎలా ఎదిగింది? అది అందరూ ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుంచి వచ్చారా, బయట నుంచి ఎవరు రాలేదా? సో అది చాలా తప్పది. ఇది ఇంకా లార్జ్ స్కేల్ లో జరుగుతుంది. చాలా మంది వచ్చారు. ఇప్పుడు కాదు గిరిధర్ గారు, త్రిపురలో, వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీ కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అవుట్ రైట్ గా రావడం వల్ల బీజేపీ గెలిచింది కదా. సువేందు అధికారి ఎవరు? నవ్వు లెజిస్లేటివ్ పార్టీ లీడర్, ఆయన ఎవరు? త్రిపుర ఎవరు? త్రిపుర నుంచి కూడా అదే కదా, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చి అక్కడ నేర్చుకోవడం వల్లే కదా. కరెక్ట్. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా రావచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వచ్చినంత మాత్రాన్ని వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు సంఘం నుంచో ఆర్ఎస్ఎస్ నుంచి మన ఏబీపీ నుంచి వచ్చిన వాడు కాదు కాబట్టి వీళ్ళకి గౌరవం ఉండదు అన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఉంది, ఎస్పెషల్లీ మన స్టేట్ పార్టీలో అని మెజారిటీ లీడర్స్ చెప్తున్నారు. మీకు ఒక విషయం తెలియాలి, ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ సంఘానికి చెందినటువంటి వ్యక్తి కాదు, హిందూ యువవాహిని. బట్ హిందూ యువవాహిని ఆయన ఆర్గనైజేషన్, బట్ హీఈస్ హిందుత్వ లీడర్, నాట్ లెఫ్ట్ లీడర్ కదా. సంఘం కాకపోవచ్చు కానీ వింగ్ ఒకటే కదా. ఆయన గోరఖ్నాథ్ మట్టులో ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ ఎటువంటి సంబంధం లేదు. అదే ఐడియాలజీ ఒకటే కదా అంటారా? ఐడియాలజీ ఒకటే కదా. ఐడియాలజీ మరి శివసేన కూడా ఒకటే ఐడియాలజీ. అవును. ఆయన ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ వెళ్ళి కలిసాడు ఆయన. ఇప్పుడు ఆయన ఐడియాలజీ చేంజ్ అయింది. బాల్ ఠాక్రే ఉన్నంతకాలం బాగుంది కదా బీజేపీ, ఇప్పుడు ఆయన ఐడియాలజీ చేంజ్ అయింది. కానీ కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేదనేం లేదు. బాల్ ఠాక్రే బీజేపీ నేతృత్వాన్ని వ్యతిరేకించిన రోజు కూడా ఉన్నాయి. హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు బాల్ ఠాక్రే. బాల్ ఠాక్రే హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు కదా. కరెక్ట్. అలాగే హిందుత్వంలో ఎన్నో చాలా షేడ్స్ ఉన్నాయి. మొత్తం హిందుత్వం అంతా ఒక ఆర్ఎస్ఎస్ దే మోనోపోలీ అని ఎవరు చెప్పడానికి లేదు కదా. దీంట్లో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించేటువంటి హిందుత్వ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి.
లేవని మనం ఎలా అంటున్నాం మనం? కాబట్టి మనం ఆ దృష్టిలో చూడకూడదు. ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ క్లారిఫికేషన్ చేశారు. అప్పుడు బీజేపీ టికెట్ అడుగుతూ ఇవ్వలేదు మంగళహాట్, నాకు టీడీపీ ఇచ్చింది, గెలిచాను, గెలిచిన తర్వాత నాకు ఇష్టమైన పార్టీ ఇదే కాబట్టి అది టికెట్ అడుగుతూ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు చాలా చిన్న వ్యక్తి కదా రాజసింగ్, ఎవరు తెలియదు మంగళహాట్ కార్పొరేటర్ గెలిచేంత వరకు కూడా. అంటే ఆయన వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం ఏ పార్టీ అయినా అప్పుడు షిఫ్ట్ అయిన దాన్ని మనం జస్టిఫై చేస్తాం. బట్ ఆయన ఐడియాలజీ చేంజ్ కాలే కదా, హిందుత్వ ఐడియాలజీతోనే కదా. అంటే ఏదో పార్టీ నాకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తామంటారు ఆయన. కెరీర్ స్టార్ట్ అయింది టీడీపీ మంగళహాట్ అన్నప్పుడు, అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదు, గెలిచి దీనిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గెలిచి మాత్రం వెళ్ళిపోతున్నారు కదా మీరు. గెలిచి దీనిలోకి వచ్చారు అంటారా? ఆయన మొదటి నుంచి అదే వాదం కదా. సీట్ ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోతే అప్పుడు వేరే విషయం. పాయింట్ ఏంటంటే పాలిటిక్స్ లో ఐడియాలజీ అనేది ముందర చెప్పడానికి మాత్రమే ఉంటుంది, కానీ అల్టిమేట్ గా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసమే చూసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. మనకు ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. రాజాసింగ్ గారు ఆయన రిజైన్ చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇటువంటి కార్యక్రమం ప్రెస్ మీట్ లో ఆయన అంత ఓపెన్ గా చెప్పడం అన్నది మరి ఏ కార్యకర్త చేస్తారో, ఏ పార్టీ ఒప్పుకుంటుంది? మరి ఆయన చేసింది అయితే ఒకటి సార్, గిరిధర్ గారు, ఒకటి నేను ఎందుకు లాస్ట్ 2-3 days గా చర్చలు పెడుతున్నా అంటే, నిజంగా ఇప్పుడు జర్నలిస్ట్ గా డెఫినెట్ గా న్యూట్రల్ గా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, మిగతా పార్టీ కార్యకర్తలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎవరికి ఒక్కొక్కళ్ళ కాలు కడిగినా తప్పలేదండి. అంత కింది స్థాయి కార్యకర్తలు అంత కమిట్మెంట్ తో ఉన్నారు. మనీ పాలిటిక్స్ అయిపోయినాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో. బీరు, బిర్యానీ, మటన్, చికెన్ లేనిది ఎవడు పని చేయట్లేదండి ఏ పార్టీ. ఎంత మీరు 5 సంవత్సరాలు ఆ నాయకుడు ఎంత సర్వీస్ చేసినా లాస్ట్ డే లో అది లేకపోతే చేయట్లేదండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ సొంత లాభం లేకుండా వాళ్ళ అన్నం వాళ్ళు చెడ్డన్నం కట్టుకొని వాళ్ళ అన్నం వాళ్ళు తెచ్చుకొని పనిచేస్తున్నారండి. అటువంటి పార్టీని ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వెనక్కిపోయింది. అప్పుడు బండి సంజయ్ చేంజ్ చేయడం వల్ల అప్పుడే బండి సంజయ్ సీఎం అయ్యేవారు, లేకపోతే ఇంకెవరు సీఎం అయ్యారు. ఇంకో 5 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు ఫలాలు అనుభవించాలి? బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్, కాంగ్రెస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్. భరత్జీ, అది మీ విశ్లేషణ. బండి సంజయ్ గారిని తీసినందు వల్లనే బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఇచ్చేది ఉంటే కిషన్ రెడ్డికి 1 year ముందు ఇచ్చేది ఉండే, 1 year తర్వాత ఇస్తే కిషన్ రెడ్డి కూడా రిజల్ట్ చూపించారు కదా ఎంపీ ఎలక్షన్స్ లో. కిషన్ రెడ్డి గారి తర్వాతనే కేడర్ అన్నది యాక్టివేట్ అయిందంటారా? అంతకంటే ముందర కేడర్ యాక్టివేట్ కన్ఫ్యూజన్ ఉంది కేడర్ లో, కన్ఫ్యూజన్ ఉంది కేడర్ లో. అందుకనే ఫస్ట్ మీకు బీజేపీ కేడర్ గురించి మీకు అవగాహన లేదు. కేడర్ డిమోరలైజ్ అయ్యారు. ఏమవ్వదండి, మీరు నేతృత్వం ఎవరు సంగప్ప గారు చెప్పాలి, ఏం జరిగింది. వాళ్ళు నేతృత్వంతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేస్తారు, నేతృత్వం చేస్తారు, పోతారు. కానీ కేడర్ కార్యకర్తలు ఒకటి కాదు కదా, కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళ ఓట్లు కూడా రావాలి కదా అట్రాక్ట్ చేసేవాళ్ళు. బీజేపీ కార్యకర్తల కంటే ఇంకా కమిటెడ్ గా కమ్యూనిస్ట్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు 100 కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి, తక్కువ ఓట్లు వస్తున్నాయి, తక్కువ నెంబర్స్ ఉన్నారు. ఒకటి. రెండోది మీరు అన్నారు కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తున్నారు. కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తే వెస్ట్ బెంగాల్ ఎందుకు బీజేపీకి మైగ్రేట్ అయినారు కమ్యూనిస్టులు? త్రిపురలో ఎందుకు మైగ్రేట్ అయినారు? అదే అందుకే చెప్తున్నాను మీకు, కేడర్ పనిచేసినంత మాత్రాన మీరు ఎన్నికలు గెలుస్తారనుకోవడం చాలా తప్పు. ఎన్నికల ఈక్వేషన్ చాలా వేరే ఉంటాయి. మీకు వెస్ట్ బెంగాల్ లో కార్యకర్తల త్యాగాల్ని, నా ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల త్యాగాల్ని, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పనివ్వండి. వెస్ట్ బెంగాల్ లో ఓట్ బేస్ అంతా కూడాను ఊకమ్మడిగా తృణమూల్ కి షిఫ్ట్ అయింది. ఇదివరకు కమ్యూనిస్టులు వేసేటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడాను ముస్లిం ఓట్ బ్యాంక్ 33%, 32% ఓట్ బ్యాంక్ ఊకమ్మడిగా కమ్యూనిస్ట్ నుంచి మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. హిందూ ఓట్ల 10% వస్తే చాలు, ఆవిడ గెలుస్తుంది. గతంలో అదే ఈక్వేషన్ తోటి కమ్యూనిస్ట్ గెలిచేవాడు. వాళ్ళు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసి ఈవిడ దగ్గరికి వెళ్ళారు. సో ఆ ఈక్వేషన్ వేరే. కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం కాంగ్రెస్ కూడా వేసేవాళ్ళండి, నాట్ ఓన్లీ కమ్యూనిస్టు. మాల్డా ఇవన్నీ ఎట్లా గెలిచారు? ఏబిఏ గనీకాంత్ చౌదరి ఎలా గెలిచారు?
అవన్నీ ఎలా గెలిచారు? టాక్టికల్ ఓటింగ్, ముస్లిం ఓటు టాక్టికల్ ఓటింగ్ వెళ్తోంది. 94% ఇండి కట్బద్దని పెట్టింది. సో ఈవెన్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నిలబడినా కానీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా వేసుకున్నారు. మాయావతి ఎంతో మంది ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి టికెట్ ఇచ్చింది, వాళ్ళందరికీ డిపాజిట్లు కూడా రాలేదు. వాళ్ళు టాక్టికల్ ఓటింగ్ ఇస్తున్నారు. అక్కడ హిందూ ఎస్పీ నుంచి వచ్చినటువంటి హిందూకి ఓటేశారు కానీ బిఎస్పీ నుంచి వచ్చిన ముస్లిం ఓటేయలేదు. కాబట్టి ఒక టాక్టికల్ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీని ఓడించాలన్నటువంటి ఓటింగ్ జరుగుతుంది అక్కడ. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కి ఊకుమ్మడిగా ఓటు వెళ్ళింది. కాబట్టి ఎలక్టోరల్ విక్టరీ ఆధారంగా మీరు చెప్పడానికి వీల్లేదు. కేడర్ పనిచేస్తున్నారు. బీజేపీ కేడర్ కావచ్చు, కమ్యూనిస్ట్ కేడర్ కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. నేతృత్వం వస్తుంది, నేతృత్వం చేంజ్ అవుతుంది. బీజేపీలో ఎవరు కూడా 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు మారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో వస్తారు. ఇది చాలా సహజమైనటువంటి ఒక సిస్టమ్ బీజేపీలో ఉన్నది. కాబట్టి పెద్ద పెద్ద దిగ్గజ నేతలే మారిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు, ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు వచ్చారు. నిజంగా చెప్పాలంటే జేపీ నడ్డా గారు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు ఆయన వచ్చినప్పుడు. అంటే హిమాచల్ ప్రదేశ్ లో మంత్రి అధ్యక్షుడు అయ్యేసారు, కేంద్ర మంత్రి కదా. ఏదో నేషనల్ హెల్త్ మినిస్టర్ నేషనల్ హెల్త్ మినిస్టర్ అండి అధ్యక్షుడు అయ్యే సమయానికి. పెద్ద పెద్ద దిగ్గజ నేతలు ఎవరు లేకుండా కూడా అది సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి జేపీ నడ్డా లాంటి వ్యక్తి కూడా అప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీ, కేంద్ర మంత్రి. మీరు నితిన్ గడ్కరీ విషయం రాష్ట్ర మంత్రిని ఎలివేట్ చేశారంటే ఓకే. అలా రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ, లేదా రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కోకొలనుకున్నారు బీజేపీ. వాళ్ళందరూ వచ్చిన కేంద్ర మంత్రి జాతీయ కేంద్ర కేబినెట్ లో 5 సంవత్సరాల పాటు హెల్త్ మినిస్టర్ చేసిన వ్యక్తి తక్కువ ఎట్లా అవుతారు? కేంద్ర మంత్రుల పేర్లే మీకు ఒక 50 పేర్లు చెప్తాను. అవన్నీ గుర్తుంటాయి మనకు. అసలు ఎంతో మంది రాజస్థాన్ నుంచి, షెకావత్, వాళ్ళు వీళ్ళు చాలా మంది వస్తారు. గడ్కరీని డైరెక్ట్ గా స్టేట్ నుంచి తీసుకొచ్చారంటే ఓకే. పేరు వాళ్ళకి పెద్ద పేరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ అనేది పనిచేస్తుంది, కేడర్ పనిచేస్తుంది, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ గా పనిచేస్తుంది. కాబట్టి బీజేపీ దాంట్లో మీరు అన్నదానికి ఒక కాంట్రడిక్ట్ పాయింట్ చెప్తాను. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 281 వచ్చాయి. అమిత్ షా ఉన్నప్పుడు 301 వచ్చింది. నడ్డా వచ్చేసరికి 240 సీట్లు వచ్చాయి. అండ్ అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు తగ్గాయో మీకు తెలుసు. తేడా కనబడుతుంది కదా అమిత్ షా అధ్యక్షుడు ఉన్నప్పుడు, నడ్డా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఆధారంగానే ఎన్నికలు జయాపజయాలు. జాతీయ అధ్యక్షుడి గురించి మీరు చెప్పినప్పుడు నేను చెప్తున్నా కంపారిజన్. 301 సీట్స్ ఎక్కడ, 241 సీట్లు ఎక్కడ? అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. 240 సీట్లు. చాలా ఎలక్టోరల్ పాలిటిక్స్, చాలా ఎలక్టోరల్ ఈక్వేషన్స్ లో మార్పులు. ఒక కాలర్ తీసుకుందాం, ఒక కాలర్ తీసుకుందాం, ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలు కూడా ముఖ్యం. రాజశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు అటు ఇటు అయితే బీజేపీ గురించి చర్చలు పెడతారు. కొండా సురేఖ భర్త కాంగ్రెస్ గురించి విమర్శిస్తే వాళ్ళ గురించి చర్చలు పెట్టారు. కవిత తండ్రికి లెటర్ రాస్తే ఆమె గురించి చర్చలు పెట్టారు. కుటుంబం మీరు అయిన తర్వాత మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఇస్తే కనుక అన్ని చర్చల క్లిప్పింగ్స్ పంపిస్తారు మా వాళ్ళు, రాజశేఖర్ గారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. మేము ఆ రోజు వార్తలో ఏది ఉంటే అది పెడతామండి. ఓకే రాజశేఖర్ గారు, ఏది చర్చలు పెట్టాలి, ఏది పెట్టొద్దు అనేది రాజశేఖర్ గారు డిసైడ్ చేసేది మీరు కాదు. ఓకే, మీరు క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్యానలిస్ట్ అడగండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే, కొండా మురళి గురించి, కవిత లెటర్ రాసిన చర్చల గురించి ఇక్కడ ప్యానెల్లో రోజు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ గురించి కూడా చర్చలు పెట్టావు, ఎందుకు పెట్టలేదు? మీకు ఆ క్లిప్పింగ్స్ పంపిస్తారు. మీరు ప్యానెల్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడిగినా కానీ నేను ఏ చర్చలు పెట్టాలని మీరు మాకు సజెస్ట్ చేయకండి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎడిటర్ కాల్. లాస్ట్ 3 రోజులుగా బీజేపీలో జరుగుతున్నాయి ప్రధాన శీర్షికల్లో. ఏ పత్రిక చూసినా అది ఉంది. ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లే అన్నారు, ఫోన్ ట్యాపింగ్ తప్ప వేరే ఏ టాపిక్ లేదా అని. ప్రజలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏది ఎక్కువ చూస్తే అది పెడతాం. చర్చలు ఏది ఎవరు పెట్టాలనేది మీరు డిసైడ్ చేయడానికి మీరు మీ ఒక్క ఒపీనియన్ కావచ్చు. ఈ చర్చను వేలాది మంది చూస్తున్నారు, వేలాది మంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే సంగప్ప గారు, ఒక విషయం, ఇప్పుడు బండి సంజయ్ని 2023 జూలైలో మార్చడం వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడలేదా? ఇప్పుడు పార్టీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా జర్నలిస్ట్ గా చెప్పండి. అంటే రాజకీయ సమీకరణలు వివిధ సందర్భాలను బట్టి మారుతుంటాయి. అందులో జర్నలిస్ట్ గా అదే మాట చెప్తాను.
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో మార్పులు వస్తుంటాయి, కాదనని నేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ ఒక పొలిటికల్ ఈక్వేషన్ మీద ఒకటి పని చేస్తాను చెప్పలేము. 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ ఆ టైంలో సంజయ్ గారు మార్చడం వల్ల జరిగింది ఏంటంటే, సంజయ్ గారు మార్చిన మరుక్షణం కాంగ్రెస్ ఒక నరేషన్ తీసుకున్నది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, అందుకే సంజయ్ గారిని మార్చారు అని ఒక నరేషన్ తీసుకుంది. ఆ నరేషన్ మేము బాగా తిప్పి కొట్టలేకపోయినామేమో అనిపించింది నాకు కూడా. లేకపోతే అంటే ప్రజల్లో వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని బాగా గట్టిగా తీసుకెళ్లగలిగారు అన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి ఆ ప్రచారం ఇప్పుడు సేమ్ అదే ప్రచారం వస్తుంది. ఇప్పుడు సేమ్ అదే ప్రచారం వస్తుంది. ఇప్పుడా కోసమని పబ్లిక్ అర్థమైపోయింది కదా. ఆ తర్వాత వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో కూడా అదే ప్రచారం చేసేది. ఫస్ట్ ఒకసారి నమ్మిరు, ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఇంకా కొన్ని 2 ఎంపీలు అయితే చాలా దగ్గరలో పోయినాయి. సెకండ్ టైం జనం నమ్మలేదు, ఒకటేసారి ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కొన్ని పని చేస్తాయి. అందులో కొన్నిసారి అబద్ధపు ప్రచారం ఒకటేసారి పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో పని చేసింది, ఎంపీ ఎలక్షన్ లో పని చేయలేదు. అది మెయిన్. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జాయినింగ్స్ జరిగాయి. ఆయన రిజైన్ చేయగానే పార్టీలోంచి వెళ్లిపోయినారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కొద్దిమంది పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ హవా చూసుకొని మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 8 మంది గెలిచిన తర్వాత లాస్ట్ 1.5 year లో స్తబ్దుగా ఉంది. ఎవరు బీజేపీ క్యాడర్లో జాయిన్ కాలేదు. అంటే నాయకులు కూడా ఏ పార్టీ ఎటువైపు స్వింగ్ లో ఉంటే అటు అవుతారు. మొన్న కాంగ్రెస్ గెలవగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు నుంచి వెళ్ళిపోయారు. అయిపోయింది, 17% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పని కేల్ కథం అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే 1-2 years లో ఎంతమంది బీజేపీలో జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీరు ఎన్ని చోట్ల గెలుస్తారు దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకటి. రెండోది, మీరు జాయినింగ్స్ గురించి అన్నారు కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నికల ముందే జాయినింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరో పార్టీ ఎన్నికలు లేనప్పుడు జాయిన్ అయినారు. బండి సంజయ్ అంటే ఎన్నికలు లేకముందు 2020-21లో ఏ ఎన్నికలు లేకముందే జాయిన్ అయ్యారు. వివేక్ గారు జాయిన్ అయ్యారు, రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందే జాయిన్ అయ్యారు. జితేందర్ రెడ్డి జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి సంగప్ప గారు కూడా జాయిన్ అయినారు అప్పుడు. అవును, ఏ ఎన్నిక లేకముందే జాయిన్ అయినారు కదా. అంటే ఎలక్షన్ ముందు ఎక్కువ జాయినింగ్స్ ఉంటాయి అంటారు. మామూలు టైంలో కూడా జాయినింగ్స్ ఉంటాయి. ఎలక్షన్ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు ఎవరైనా సరే జాయినింగ్స్ సంబంధించి. ఇప్పుడు జాయినింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీకి వైపు జనం అందరు చూస్తున్నారు. ఇప్పుడు అట్లేం లేదు. తర్వాత ఇంతకుముందు పార్సాద్ గారికి ఒక క్లారిటీ ఇస్తాను నేను. అంటే నాకంటే వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, పైగా ఇద్దరు కూడా అక్కడ ఉన్న పెద్దలు, ఇద్దరు జాతీయవాదులే. భారతీయ జనతా పార్టీ 100% మేము మెజారిటీ. అందరు జాతీయవాదులే, జాతీయవాదులు లేకుండా చర్చ పెట్టట్లేదు. ఇది ఏంటంటే జాతీయవాదుల మధ్య చర్చనే. అదే సార్. అంటే పార్సారథి గారు ఒక జాతీయ, ఇంక్లూడింగ్ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కూడా జాతీయవాదే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండే, అధికార ప్రతినిధిగా ఉండే. మేము 100% ఇప్పుడు సెక్యులర్ పేరుతో కేవలం మైనారిటీ వర్గాన్ని కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాన్ని నష్టం కలిగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో బరోబర్ మేము భారతీయ జనతా పార్టీ మెజారిటీ వర్గం యొక్క ఆంక్షల పైన కూడా పోరాటం చేస్తుంది. హిందుత్వం మా ఎజెండా, మాది నేషన్ ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, దేశమే మాకు ముఖ్యం. ఆ తర్వాత విషయానికి వచ్చినట్టయితే హిందుత్వం విషయంలో మేము ఎప్పుడు వెనకకి తగ్గలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒకవేళ, ఎలక్షన్ తర్వాత ఒకవేళ ఎప్పుడు మాట్లాడలేదు. సంగప్ప గారు ఇప్పుడు మొన్నటి వరకు బీసీ నాయకుడే బీజేపీ అధ్యక్షుడు అవుతారని కూడా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అధిష్టానం తన ఆలోచన మార్చుకుంది. అంటే బీసీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీసీ సంఘాలు, బీసీ నాయకుల అసంతృప్తి మిగిల్చింది కదా. మరి ఏంటి, బీజేపీ అయినా బీసీకి ప్రియారిటీ ఇస్తుందా లేదా? భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అది చర్చ ఎక్కడ జరగలేదు మేడం. చర్చ చేసింది కొన్ని పార్టీలు చేసినాయి. కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారి కంటే ముందు ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారి కంటే ముందున్నటువంటి నాయకుడు లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆయన కూడా బీసీ. అంతకంటే ముందు కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత అంతకంటే ముందు ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు బీసీ. ఉమ్మడి రాష్ట్రంలో చలపతిరావు గారు బీసీ.
భారతీయ జనతా పార్టీ వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ లో సామాజిక సమీకరణలో ఎక్కడ వెనక్కి ఎప్పుడు తప్పు చేయదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట ఇస్తుంది. మొదటిసారి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అందులో సగం మంది కూడా చాలా సార్లు సగం సంఖ్య మంది కూడా చాలా సార్లు ఇవ్వలేదు. 27 మంది ఒకటేసారి భారతీయ జనతా పార్టీ బీసీ ఎంపీలని కేంద్ర కేబినెట్ లో కూర్చోబెట్టింది. బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత అది. ఒకసారి ఒకరికి వస్తుంది, రెండోసారి ఇంకొకరికి వస్తుంది. మొదటిది. రెండోది, ఇప్పుడు భారతదేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ, ఇంకా ఇప్పుడు మొన్నటి దాకా ఉన్న వ్యక్తి నెక్స్ట్ కంటిన్యూగా బీసీని ఇవ్వాలని ఉండదు కదా. ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించింది. ఇప్పుడు ఆ విషయంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఏవి కూడా చేయలేవు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. అది సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి కావాలని చెప్పి కొంతమంది దీన్ని ఏదో ఇష్యూ చేయడం తప్ప బీసీల విషయంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ వివక్ష చూపించలేదు. బీసీల పట్ల ప్రత్యేక ప్రయారిటీ. శ్రీధర్ రెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూస్తారు మాజీ బీజేపీ నేతగా 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని? అది వాళ్ళ పార్టీ ఇష్యూ కదండి. పరిస్థితి దాంట్లో పెద్ద మేము బీఆర్ఎస్ నేతగా మాజీ బీజేపీ నేతగా మాజీ బీజేపీ దాంట్లో ఏముంటది కానీ బేసికలీ అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, ఆర్గనైజేషన్ మ్యాటర్. వాళ్ళు ఎవరిని అధ్యక్షులు నిర్ణయించుకుంటారో, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనుకుంటే ఏ రకమైన ప్రణాళిక రచించుకుంటారు, దానికి అనుగుణంగా ఏ వ్యక్తులను ఏ బాధ్యతలు చెప్తారు అనేది అది పార్టీ యొక్క వాళ్ళ అంతర్గత విషయం. వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఓవర్ ఇట్. కాకపోతే అక్కడ రామచంద్రరావు గారు ఉన్నా, మరొకరున్నా, ఎవరున్నా కానీ అది వాళ్ళ వాళ్ళ విధానాన్ని అనుసరించి ముందుకు పోతారు తప్పితే అది అందేస్తున్నారు కదా. ఇట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. పెద్దగా ఏమీ మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎవరున్నా కానీ హియర్ ఇన్ తెలంగాణ అల్టిమేట్లీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత, అంతకుముందు ఒక 10 years కేసీఆర్ గారిని చూసిన తర్వాత, ది అల్టిమేట్ ఆల్టర్నేటివ్ ఇన్ ది డేస్ టు కమ్ రాదర్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విన్నింగ్ ది స్టేట్. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. పొత్తుంటుందా బీజేపీతో? ఏమంటారు? పొత్తుంటుందా బీజేపీతో అంటారా? ఎందుకు అవసరం? మాకు ఏం పొత్తు అవసరం అని దేనికున్నది? కొత్త అవసరం దేనికుంటుందండి? ఈ పొత్తులు ఇవన్నీ ముచ్చట్లేదో మాడుతుంటారు. ఇది కాంగ్రెస్ సృష్టి ఏంటంటే విలీనమనే చెప్పారు మీ నేత కవిత గారు. ప్రయత్నాలు వారు ఏం చెప్పారో నేను చూడలేదు. కానీ నేనేమంటున్నానంటే ప్రెస్ మీట్ లో ఎవరితో పొత్తు అక్కర్లేదు. 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఏదో పొత్తు ఉంటేనే అనేది కొత్తగా మాట్లాడుతున్నారు. మొన్న చాలాసార్లు క్లియర్ చేసినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన సృష్టి. ఏంటంటే ఇంతకుముందు సంగప్ప గారు చెప్పింది ఏంటంటే ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఫిల్ చేయడం కోసమో కొన్ని వర్గాలను దూరం చేయడం కోసం చేసేటటువంటి టాక్టిక్స్ తప్పితే ఆ అవసరము లేదు, ఆ అవసరము రాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 years తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకుముందు వచ్చేటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రజామోదం పొందుతుంది. అంటే సందేహం లేదు. నాకు బీజేపీ నాయకులు అక్కడ అధ్యక్ష స్థానంలో ఎవరున్నా కానీ దానివల్ల బీఆర్ఎస్ ఇంపాక్ట్ అయ్యేది ఏమి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే రెగ్యులర్ గా. ఓకే 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 సంగప్ప గారు, ఒకటి మన బండి సంజయ్ లేకపోతే ముందు తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటంటే 28 బిఫోరే మళ్ళీ సంజయ్ అపాయింట్ చేయొచ్చు, 27లో అట్లా ఆయన కీలకం కాబోతున్నారు, లేకపోతే మళ్ళీ పాదయాత్ర చేయించవచ్చు ఆయనతో అని అంటారు. మీరు సన్నిహితులు కాబట్టి చెప్పాలి, మరి అట్లేమైనా ఉందా? అది ఇప్పుడు నిన్ననే ఒక అధ్యక్షుడు నియామక ఎన్నిక అయింది. మీరు వెంటనే ఇప్పుడే ఆయన గిరిధర్ గారు అన్నారు ఇంతకుముందు, గిరిధర్ గారు చెప్పారు ఇంతకుముందే ప్లాన్ బి వేరేది ఉంది అని చెప్పారు. గిరిధర్ గారు ఆయన విశ్లేషకులు, ఆయనకు చాలా పరిణామాలు తెలుసు కాబట్టి ఆయన ఏదో చెప్పిండొచ్చు. నేను భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అధికార ప్రతినిధిగా నేను ఆ విషయంపై నేనేం కామెంట్ చేయను. ఒకటి. రెండోది, అట్లా ఇప్పుడే మనం దాని గురించి చర్చ కూడా ఏం చేయలేం. కానీ మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ
ముందు నుంచి కూడా నిబద్ధత గల కార్యకర్తలకి ఇంతకుముందు ఒక డిస్కషన్ లో కార్యకర్తలు పట్టించుకోరు అది అని వచ్చింది. నిబద్ధత గల కార్యకర్తలకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళకి ముందు వరుసలు పెట్టడం ప్రయత్నం చేస్తుంది. మీరు రాజస్థాన్ ఒక విషయం చెప్పండి, మీరు పబ్లిక్ లో ఒక నరేషన్ తీసుకెళ్ళినారు మీరు ఆల్రెడీ, వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి. మీరు ఇప్పుడు కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు మీరు ఒకసారి మీరే ప్రకటించండి. తర్వాత జనరల్ సెక్రటరీగా పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే అయినాడు. ఏమండి నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకుండానే అయినాడు అంటారు ముఖ్యమంత్రి. అంతే కదా మరి, ఇది కూడా అట్లాంటిది. నేనేమంటున్నా అంటే ఈ పార్టీలోనే కార్యకర్తలకు ఇక్కడే గౌరవం ఉంటుంది. కార్యకర్తలు పట్టించుకోవట్లే కాదు, కార్యకర్తల త్యాగాల మీద నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు తప్పు తప్పు. కార్యకర్తల త్యాగాలతో వాళ్ళ సెంటిమెంట్లతో నాయకులు ఆడుకుంటారు. కార్యకర్తల్ని తెలంగాణలో కార్యకర్తల త్యాగాలతో నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు తప్పు తప్పు. నేను చెప్తాను, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, ఉత్తరప్రదేశ్ బీహార్ వేరు, అక్కడ లేదు మనీ పాలిటిక్స్. ఒక నిమిషం నేను అన్నదాన్ని కాబట్టి చెప్తున్నా. కార్యకర్తల త్యాగాలతో 100% తెలంగాణ బీజేపీ నేతలు ఆడుకుంటారు. ఒక నేత ఈ నేత కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ లో లేదు మనీ పాలిటిక్స్. తోటి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ 10-15 సంవత్సరాల్లో ఒకప్పుడు ఈ పవర్ లోకి రాకముందు లాస్ట్ 20 years గా 2004లో వాళ్ళ సామాజిక స్థితి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఎంత, ఇవాళ ఎంత. బీజేపీలో 20 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది చూడండి సార్. బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మా బీజేపీ చెప్తున్నా, అదే చెప్తున్నా నేను. అంటే అధికారం ఇంకా 30 సంవత్సరాలు వాళ్ళు అదే ఉండాలా సార్? నాకంటే ఎక్కువ నీకే తెలుసు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న పాపానికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా కాలేకపోతున్నారు బీజేపీలో. అదే వేరే పార్టీ జాయిన్ అవుతే అది జరుగుతోంది. ఎందుకంటే టైంకి వచ్చి ఎవరో ఒకళ్ళు మొన్న 2023లో ఇక గెలుస్తారు అని అనుకునే సమయంలో టైంకి వచ్చి ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ గెలిచారండి. ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మొన్న? కార్పొరేటర్ నెక్స్ట్ ప్రమోషన్ ఏం చేస్తారు? ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? 48 మంది కార్పొరేటర్లు కార్పొరేటర్ తర్వాత అదే నేను చెప్తున్నా, అదే జరుగుతుంది. కార్యకర్తల నుంచి కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. భరత్ ఒక నిమిషం, 2 సార్లు కార్పొరేటర్ అయిన తర్వాత 3వ అవకాశం వచ్చింది. 20-30 సంవత్సరాలుగా ఉన్నా సరే వాళ్ళ సోషల్ స్టేటస్ లేదు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో డబ్బు పాలిటిక్స్ ఉన్నాయి. ఈ డబ్బు పాలిటిక్స్ ను వదిలేసి వాళ్ళంతా కూడా బీజేపీకి కమిటెడ్ గా ఉన్న పాపానికి ఇప్పుడు 2023లో 18లో వస్తుంది ఒకసారి, 23లో ఒకసారి, 28లో ఒకసారి హైకమాండ్ కాంప్రమైజ్ అయింది, ఒకసారి రాష్ట్ర పార్టీ కార్యకర్తలు కాంప్రమైజ్ అవుతారు. కార్యకర్తల్ని అందుకని చెప్తున్నా నేను, అవతల వాళ్ళు బీరు బిర్యానీ చికెన్ మటన్ తో అట్రాక్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళ చద్ది మూటలు కట్టుకుని వాళ్ళు చేస్తే గనక ఓసారి హైకమాండ్ డోకాయిస్తుంది, ఒకసారి రాష్ట్ర నాయకత్వం డోకాయిస్తారు, మొత్తం కార్యకర్తలు లెట్ డౌన్ చేస్తున్నారు. ఇది నా ఒపీనియన్. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, కొన్నిసార్లు యూ మే అగ్రీ విత్ మీ ఆర్ డిసగ్రీ, బట్ ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తో అందరూ ఏకీభవించాలని కాదు, కార్యకర్తల్ని అందరూ లెట్ డౌన్ చేస్తున్నారు, పై నాయకత్వం నుంచి కింది వరకు కూడా. ఎందుకంటే నా కళ్ళ ముందు చాలా మంది కార్యకర్తలు చూశాను. బీఆర్ఎస్ కార్యకర్త 2009లో ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. కాంగ్రెస్ కార్యకర్త 2009లో ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. బీజేపీ కార్యకర్త 1994లో 1993లో మా ధర్మపూర్లో సర్పంచ్ గెలిచిన వాళ్ళ సోషల్ స్టేటస్ ఇవాళకి హైదరాబాద్ లో ఇల్లు లేని సోషల్ స్టేటస్. 93లోనే రాధాకిషన్ అనే వ్యక్తి సర్పంచ్ గా గెలిచారు చెప్తున్నా. ఆ తర్వాత మావోయిస్టుల కారణంగా ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. ఆయన సోషల్ స్టేటస్ ఎట్లా ఉందో చూస్తున్నా. అదే మిగతా పార్టీలు అంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నందుకు రేపు అధికారం వస్తుంది, మాపు అధికారం వస్తుంది, ఇట్లా చేసుకుంటూ ఆఖరికి త్రిపురలో కమ్యూనిస్టులు ఉన్న త్రిపురలో దగ్గరికి వచ్చింది. అస్సాంలో అయింది కానీ తెలంగాణలో రావట్లేదు. దీన్ని లెట్ డౌన్ చేస్తుంది నాయకులు, హైకమాండ్, రాష్ట్ర పార్టీ. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తో మీరు అంగీకరించకపోవచ్చు. రామచంద్రరావు గారు ఎవరు? కార్యకర్తనే కాదని నేను ఏమంటాను. వేసారా లేదా? సో వస్తుంది, సమయం వస్తుంది. ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్న వాళ్ళు బండి సంజయ్ కూడా కార్పొరేటర్. నేను అనేది కార్యకర్తలకి అసలు ఏ పదవి చేపట్టిన కార్యకర్తలు మారట్లేదు అంటారా?
అసలు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రామచంద్రరావు గారు ఏబీపీ, బీజేవైఎం, బీజేపీ అన్ని పనిచేశారు. ఆయన నిబద్ధతను ఎవరు క్వశ్చన్ చేస్తారు? లీగల్ సెల్ చైర్మన్ గా ఉండి ఫ్రీగా కేసులు వాదించారు. ఇక్కడ అది కాదు. ఇప్పుడు అధికారంలో మంచి వ్యక్తి వేరు, అధికారంలోకి రావడానికి ఎవరు వేరు, అధికారంలోకి రావడానికి ఎవరు వేరు అన్నది. కిషన్ రెడ్డి ఒక నిమిషం, కిషన్ రెడ్డి పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు, దత్తాత్రేయ పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు. వాళ్ళ నిబద్ధతను క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ మురళీధర్ రావు ఆయన గుండెల్లో తూట పోయింది. మనకు అధికారంలోకి రావడానికి ఎవరు అన్నది చూడాలి తప్ప ఇక్కడ వాళ్ళ రామచంద్రరావు నిబద్ధతని, కిషన్ రెడ్డి నిబద్ధతని, మురళీధర్ రావు అందరికంటే బుల్లెట్ గాయం దిగింది కదా, ప్రాణం పోయేది కదా, రామన్న, జిత్తన్న, గోపన్న వాళ్ళు చనిపోయారు కదా. భరత్జీ అది కాదు పాయింట్. మీరు అన్నదానికి నేను సమాధానం ఇస్తున్నా. కార్యకర్తలు ఎటు కాకుండా పోతున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అని మీరు చెప్తున్నాను. మీకు ఈయన కార్యకర్తనే కదా, చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తకి ఇంత పెద్ద పీఠ వేశారు కదా. ఇప్పుడు ప్రతి గ్రామంలో గౌరవిస్తుంది అని చెప్తున్నాను. ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల్ని ఉన్న నమ్ముకున్న కార్యకర్తలు మీరు కంపేర్ చేయండి. అదే నేను పదే చెప్తున్నాను. నాకు ఒక విషయం చెప్పని నేను ఈ 4 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేసిన విషయం, అంతకుముందు రిపోర్టర్ గా నేను చూసిన విషయం, భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సంపాదించుకోలేరు కూడా. కేవలం వాళ్ళు పార్టీపై నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్టీపై నిబద్ధతతో పనిచేస్తారు, భవిష్యత్తులో పనిచేస్తారు. అప్పుడు ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారు, 100% అవుతారు. పార్టీలు ఇప్పుడు గతంతో చూసినట్టు, గత 20 సంవత్సరాలు చూసినట్టు ఈసారి మనం భారతీయ జనతా పార్టీ ఎంత ముందుకు వచ్చి మీకు తెలుసు. ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 2 స్థానాలు ఎమ్మెల్సీ ఎలక్షన్, అంటే సగం తెలంగాణలో సగం పార్టీలో జరిగిన ఎలక్షన్ లో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు 32 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. ఇప్పుడు 32 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు మీరు చూస్తారు కదా. 32 జడ్పీ చైర్మన్ సీట్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు? ఖచ్చితంగా అత్యధికంగా గెలవడానికి ప్రయత్నం జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు కాదు, జడ్పీ చైర్మన్లు ఎన్ని గెలుస్తారు మీరు చూస్తారు కదా. అదే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది సార్, మీరు అవునన్నా కాదన్నా మీరే ఒకసారి కార్యకర్తలకి ప్రాధాన్యత ఉంది అని మీరే అంటున్నారు. రామచంద్రరావు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా ఏమయ్యారో తెలుసు. సరే ఎవరో కాదు సార్, ఇప్పుడు మీ నియోజకవర్గం నాకు మీ స్వగ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను చెప్పండి మీ మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ కమిషన్ మెంబర్ అయ్యింది. ఎస్సీ కమిషన్ మెంబర్ ఆయన ఒక అనామకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నిజంగానే మీరు అన్నట్టు ఏదో పెద్ద పైరలు చేసే పెద్ద ఎప్పుడు ఒక్క వ్యక్తి గురించి కాదు నేను అనేది. 100 మంది కార్యకర్తలు ఉంటే బీఆర్ఎస్ లో 60-70 మందికి అన్ని పదవులు వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. 78 మంది. 100 మందిలో ఎంత మందికి వస్తున్నాయి? 100 మందిలో 70 to 80% బీఆర్ఎస్ లో బాగుపడ్డారు, కాంగ్రెస్ లో బాగుపడ్డారు, బీజేపీలో మాత్రం బాగుపడలేదు. వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంది. అవకాశాన్ని ఒక కార్యకర్తకి ఇచ్చారని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎస్సీ కమిషన్ మెంబర్ మీకు తెలుసు, చాలా మామూలు వ్యక్తి, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది ఈ రోజు. అదొక ఎగ్జాంపుల్. అని ఏమంటే ఇక్కడ మాత్రమే సార్ అవకాశం ఉంటుంది, వేరే పార్టీలో ఏ పార్టీలో కూడా ఇట్లాంటి అవకాశం ఉండదు. ఒక కాలర్ ఉన్నారు హన్మకొండ నుంచి. ఎస్ అశోక్ గారు. హలో అశోక్ గారు చెప్పండి. మాట్లాడొచ్చా సార్? చెప్పండి. మాట్లాడొచ్చా? అవునండి మాట్లాడొచ్చు, చెప్పండి. సార్ భరత్ గారు, మీరంటే మాకు ఇష్టం, మీ డిబేట్ అంటే ఇష్టం. థ్యాంక్స్ అండి. మీరంటే మేము ప్రతి డిబేట్ చూస్తాం మేము. థ్యాంక్స్. ఒక్కసారి ప్యానెల్లో క్వశ్చన్ అడగండి. ఎస్, ఎందుకంటే సమయం తక్కువ. థ్యాంక్ యూ సార్. భరత్ గారు చెప్పండి సార్. మీ డిబేట్ అంటే మాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్. చెప్పండి క్వశ్చన్. ప్యానెల్లో ఉన్న వాళ్ళ క్వశ్చన్ అడగండి. బ్రో, ప్యానెల్లో ఉండే అందరూ బీజేపీ గురించి ఇట్లా అట్లా ఇప్పుడు ఏదో డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడతాను కానీ సార్ అందరి గురించి ఏ డిబేట్ చేసినా కూడా, ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళను తీవ్రంగా విమర్శించి మాట్లాడి వాళ్ళ లోపలి నుంచి బయటికి రిజర్వ్ రాబడతారు. భరత్ గారు అంటే మాకు మస్తు ఇష్టం. థ్యాంక్ యూ సార్. మీరు బీజేపీ జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడతారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మాకు మాత్రం ఇప్పుడు సార్ మాట్లాడేది మొత్తం వింటానా? మీ అభిమానానికి కృతజ్ఞతలు. వాస్తవానికి బీజేపీ గురించి ఎదగడానికి చెప్తాను సారు.
ఆ ప్యానల్ లో చర్చించిన వాళ్ళు కూడా అందరూ మాట్లాడుతారు. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయము. కానీ మెయిన్ అభిప్రాయం మాత్రం కూడా బీజేపీ పార్టీ కంటే కార్యకర్తలు ఎదగాలని అయితే ఉందండి. నేను చూసా మిగతా వాళ్ళ సోషల్ స్టేటస్ చాలా మంది చూశాను. కార్యకర్తలు, నా కార్యకర్తలు ఎదగాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదిగారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదిగారు, బీజేపీ కార్యకర్తలు ఎదగలేదు. అది నా బాధ. అది నాకు నాయకుల మీద, రాష్ట్ర నాయకుల మీద, జాతీయ నాయకుల మీద కోపం లేదు అంతే. బట్ ఓవరాల్ గా అందరు కలిసి అయితే కార్యకర్తల్ని ఎదగకుండా చేస్తున్నారు. అది మళ్ళీ 2028లో కూడా అదే జరిగితే మాత్రం ఇంకా కష్టం. ఎస్ సంగప్ప గారు, భరత్ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. 2 విషయాలు చెప్తాను, మీరు 1, 2 కాదు, చాలా ఉన్నాయి, అందులో 2 చెప్తాను. సార్, మీకు నారాయణపేట జిల్లాలో ఉట్కూరు ఒక గ్రామం ఉంటుంది. అక్కడ మత కల్లోలాల్లో ఇక్కడ గవర్నమెంట్ సెక్యులర్ వాదం వినిపిస్తారు కాబట్టి కేవలం మైనారిటీలకి అవకాశం ప్రయారిటీ ఇచ్చి హిందువులందరూ, హిందూ కార్యకర్తని బీజేపీ కార్యకర్తలను తీసుకుపోయి జైలు వేసి దాదాపు 50 మందికి పైగా యువకులపై కేసులు పెడితే పూర్తిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అండగా ఉండి పూర్తిగా లీగల్ సపోర్ట్ చేసి వారు ఒక్కరికి ఒక పైసా ఖర్చు కాకుండా వాళ్ళందరికీ కూడా జైలు నుంచి విడిపించి వాళ్ళకి అండగా నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మామూలు కార్యకర్తలు సార్, వాళ్ళు చిన్న కార్యకర్తలు. వారు ఒక్కరు కూడా పార్టీలో ఒక్క పోస్ట్ కూడా ఉన్నవాళ్ళు కాదు, బూత్ స్థాయి అధ్యక్షుడు కూడా కాదు, మామూలు కార్యకర్తలు. అట్లాంటి వాళ్ళకు కూడా అండగా నిలబడి ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేసి వాళ్ళని సురక్షితంగా ఇంట్లో వదిలేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బైంసాలో కూడా ఇదే పరిస్థితిలో యువకులు, తర్వాత హిందువులు, తర్వాత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లని కాలబెడితే వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళ మీద కేసుల విషయంలో ఫైట్ చేసి వాళ్ళకి మళ్ళీ సురక్షిత ఇంటికి వదిలేయడం కాకుండా వాళ్ళ ఇళ్లను కాలబెడితే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి, అంటే భారతీయ జనతా పార్టీ కాదు, వేరే ఇంకొక సంస్థతో మాట్లాడి వాళ్ళతో ఇల్లు కట్టించి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్, భారతీయ జనతా పార్టీ నేను వచ్చిన ఈ తక్కువ కాలంలో నేను చూసినటువంటిది దగ్గర నుండి, ఇంతకుముందు బయట నుంచి చూసేవాడిని, ఇప్పుడు నేను దగ్గర నుంచి చూస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకి ఏదైనా సమస్య వచ్చింది, కార్యకర్త ఇబ్బందులు అంటే ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది సార్. కాకపోతే మీరు అన్నట్టు మధ్యలో అందరినీ సాటిస్ఫై చేయడం కాకపోతే ఒకరిద్దరు మిస్ అవుతుండొచ్చు. ఒకరిద్దరే మనం చెప్పడం కాదు, కానీ వీలైనంత వరకు వాళ్ళని. సంపత్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. సంపత్ గారు మీ ప్రశ్న అడగండి. సంపత్ గారు, హలో. ఎస్ సంపత్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. హలో సార్, సంపత్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మా ఫాదర్ బీజేపీ కార్యకర్త అంటే 40 years నుంచి బీజేపీలో ఉంటాడు. ఓకే. అయితే రీసెంట్ గా మా ఫాదర్ యాక్సిడెంట్ లో ఎక్స్పైర్ అయినండి. ఓకే. కానీ రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి పోయినారు, కానీ ఎవరు ఆర్థిక సాయం చేయాలండి. పార్టీ వర్క్ కోసము బైక్ లో పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఓకే. అందరు వచ్చి చూసి కానీ ఎవరు హెల్ప్ చేయలేరు. ఓకే. ఎక్కడ అండి ప్లేస్ అది? మాది ముషిరాబాద్ అండి, కబడ్డీ కూడా ముషిరాబాద్. ఓకే, సిటీలో. అందరూ చూసిపోయేటోళ్ళు కానీ అందరు లీడర్లు సెట్ అయింది, కానీ కార్యకర్తలు మాత్రం అక్కడనే ఉంటారు. నా ఒపీనియన్ కూడా అదే, అందరు లీడర్స్ సెట్ అయ్యి. ఈకరికి నిన్న మొన్న వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆయన సొంతంగా సరే సాయం చేస్తున్నారు. అన్ని పార్టీలు వాళ్ళు సెట్ అయ్యారు, బీజేపీ సెట్ కాలేదన్నదే నా ఒపీనియన్ కూడా. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ. గిరిధర్ గారు, ఆ విధంగా చూసుకుంటే కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఆ విధంగా అది వేరు. భారతీయ జనతా పార్టీ వచ్చిన కార్యకర్తలకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ తోటి వాళ్ళని చూసినప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది కదా. తప్పకుండా కేడర్ లో కొంత అసంతృప్తి ఉండకుండా ఏ పార్టీ లేదండి. సరే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇబ్బందులు ఉన్న విషయాలు మీరు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ లో అటువంటి ఇబ్బందులు లేవా? మరి బీఆర్ఎస్ లో అటువంటి ఇబ్బందులు లేవా? సో కేడర్ అన్న దగ్గర మనకు 100% అందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ప్రశ్ననే. పొలిటికల్ సిస్టమ్ లోనే ఆ ప్రశ్న మనకు పెద్ద ప్రశ్న పుడుతుంది. కానీ దాంట్లో ఎవరు ఎక్కువ దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు, ఎవరు ఎక్కువ దానికి సెన్సిటివ్ గా ఉన్నారు అనేది మనం చూడాలి. పాలిటిక్స్ లో ఇవి తప్పవు, ఎందుకంటే పాలిటిక్స్ లో వచ్చేదే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక ఆకాంక్షతో చాలా మంది వస్తారు, వీలైనంత వరకు చేస్తారు. కానీ ఇది ఒక భారతీయ జనతా పార్టీలో ఒక కేసు పట్టి మనం దాన్ని భారతీయ జనతా మొత్తాన్ని మనం పెయింట్ చేయలేము. అన్ని పార్టీల్లో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మీరు చెప్పినటువంటి ధనం అన్నది ఈ రోజు ఎలక్షన్స్ వచ్చారు విపరీతంగా ఉంది. మీరు బీజేపీ కార్యకర్తలు ఏం సంపాదించుకోలేదు అని పదే పదే మీరు చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం పదవులు డబ్బు గురించి ఆశించే వాళ్ళైతే చద్ది మూట కట్టుకొని పనిచేయరు సార్. వేరే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీరు బిర్యానీ ప్యాకేజీలు రెడీ.
ఎవరైనా ఇచ్చింది రెడీ. అదే దాని గొప్పతనం, భారతీయ జనతా పార్టీ గొప్పతనం అదే. వాళ్లకు సిద్ధాంతంతో వాళ్లకు పార్టీ యొక్క దాన్ని పనిచేయాలని స్టేట్ అది, మిగతావన్నీ సెకండరీ వాడు. కాబట్టి ఈ పార్టీకి మిగతా పార్టీలు అలా లేవు. మిగతా పార్టీలో వాడు ఏదో ఆశిస్తేనే అక్కడికి పార్టీలోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏదో బెల్లం ఒక్క పెట్టి క్యాడర్ ఉండరు, లీడర్స్ ఉండరు. మనం చూసాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది నేతృత్వం వచ్చారు. ఒకప్పుడు అందరూ మన జగన్ గెలిచినప్పుడు అందరూ అటు వెళ్ళిపోయారు. మళ్ళీ జగన్ ఓడిపోయినప్పుడు అట్టించి మళ్ళీ ఇటు వచ్చారు. కాబట్టి ఆ పార్టీలన్నీ కూడా సేమ్ బిఎస్ఎస్ కూడా అంతే అదే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అలా కాదు. మనకు అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ కేడర్ వెళ్ళిపోవడం అనేది చాలా తక్కువ. పరిగి నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. సార్ భరత్ సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మీరంటే మాకు చాలా ఇష్టం సార్. మీరు అడిగే క్వశ్చన్ చాలా హైలైట్ ఉంది సార్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది మన రాష్ట్రానికి మొత్తం ఇస్తారు కదా సార్ ఇల్లు. అయితే యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద వస్తున్నాయి సార్ ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మేము ఒక తాండ, అంటే నా చౌదరపల్లి పెద్ద తాండ నాది. మా తాండకు కనీసం మేము అడిగిన గిట్టంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏమి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి సార్, మా తాండ నుంచి కొన్ని ఓట్లు పడ్డాయి మనకు, ఎంపీ ఓట్లు మనకు లేవు సార్. ఒక కార్యకర్తలు గట్టిగా ఉంటారు. మళ్ళా నేను ఒక నాతో పాటు ఉంటారు సార్ చాలా మంది కార్యకర్తనా. అవును సార్, అవును సార్. నేను బీజేపీ కార్యకర్త, బూత్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటా కదా పరిగి. అవును సార్, పరిగి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఆవాస్ యోజన కింద రాష్ట్రం మొత్తానికి ఇస్తుడు సార్ కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు ఒక్క ఇల్లు లేవు సార్. ఎట్లా బాగుపడతారు సార్? ఓకే, మీ క్వశ్చన్. ఎస్, పరిగిలో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరో ఐ డోంట్ నో, సంగప్ప గారు తెలుసు. వాళ్ళు తీసుకురావాలి. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మోస్ట్లీ సెంట్రల్ ఫండెడ్ స్కీమ్. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టినా ఎక్కువ కేంద్ర ప్రభుత్వమే కంట్రిబ్యూషన్ చేస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు అక్కడ లోకల్ ఇట్లా చాలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి బీజేపీ కార్యకర్తలకి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే, సరే, ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడియాలజీ అండ్ స్పేస్ ఇన్ ద పబ్లిక్. ఒక్కొక్కళ్ళ మోడస్ ఆపరాండి ఒకలాగా ఉంటుంది. ఒక వ్యవస్థను గ్లోరిఫై చేయడం కోసము ఇంకొక వ్యవస్థను పనిచేసే వాళ్ళను తక్కువ ఎక్కువ చూపించే అవసరం ఎవరికి ఉండకూడదనే నా ఉద్దేశం తెలుస్తుంది. బికాస్ వైల్ పార్టిసిపేటింగ్ హియర్, ఐ నో ఐ వర్క్ ఫర్ 11 years ఇన్ బీజేపీ. సో ఇవాళ 5 years ఆల్మోస్ట్ డన్ బీఆర్ఎస్ పార్టీ, చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే, అన్ని రకాల వ్యవస్థలలో అన్ని రకాల పద్ధతులు ఉంటాయి. రాజకీయ వ్యవస్థ సమకాలీన వ్యవస్థలు ఎట్లా నడుస్తుందో దాన్ని బట్టి కాంపిటేటివ్ గా ఉండాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఇక్కడ బేసికల్లీ వాట్ యూ డెలివర్ ఫర్ ద పబ్లిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఐడియాలజికల్ బేస్, మన కార్యాచరణ, కార్యపద్ధతి, ఆర్గనైజేషనల్ బిల్డింగ్, అవంతా ఫైన్, దట్స్ ఆల్ దేర్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ అల్టిమేట్లీ వాట్ ఆర్ యూ బిల్డింగ్ ఆల్ దట్ ఆర్గనైజేషన్. నువ్వు ఎందుకు ఒక సంస్థ, ఒక రాజకీయ పార్టీని ఎందుకు నిర్మిస్తున్నారు, ఏ స్వరూపంలో నిర్మిస్తున్నారు, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ది అల్టిమేట్ అవుట్కమ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్. అట్లాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ స్వరూపం మీరు చూసినప్పుడు, తెలంగాణ కోసం ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ కోసం పోరాడిన తర్వాత, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, తెలంగాణ అభివృద్ధికి పనిచేసిన తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష పాత్ర ఇస్తే అంతే సమర్థంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని ఇవాళ నేను గతంలో కూడా చెప్పాను, ఐ హావ్ సీన్ బోత్ సిస్టమ్స్. ఒక కేసీఆర్ గారు ఒక ఆలోచనతోటి బయటకు వస్తే, సమాజం స్పందిస్తే ఆ లక్ష్యం చేరడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రాజకీయ ప్రక్రియ ద్వారా కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, జడ్పీ చైర్మన్ అయినరు, వేలాది మంది ఎంపీటీసీ. ఎప్పుడు బీజేపీలో జరుగుతుంది పాపం అనే. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నాయకత్వాన్ని సృష్టించినటువంటి ఒక ఘనత ఒక వ్యక్తిగా కేసీఆర్ గారు ఒక ఆలోచనతో ముందుకు వచ్చి దాని ఒక సిస్టమిక్ అప్రోచ్ లో ముందుకు తీసుకుపోతే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని అంతే స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తే, ఆ కార్యాచరణని అంతే పట్టుతో ముందుకు తీసుకుపోతే, ఇవాళ లక్ష్య సాధన, ప్రభుత్వ నిర్మాణం, ప్రభుత్వ పరిపాలన, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర, మళ్ళీ భవిష్యత్తులో
బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ అన్నంత ఇవాళ భావన ప్రజల్లో రావడం. సో అల్టిమేట్లీ ఇఫ్ యు ఆర్ నాట్ చేసింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వై యూ హ్యావ్ బిల్డ్ దిస్ ఆర్గనైజేషన్, ఎనీ బిల్డింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ నో యూస్. దానికి ఆ మాడ్యులేషన్స్ మార్చుకోవాల్సి వస్తుంది, దాని యొక్క కార్యాచరణ పద్ధతిని మార్చుకోవాల్సి వస్తుంది, దాని యొక్క ఫోకస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ ని మార్చుకోవాల్సి వస్తుంది. జస్ట్ బై రిసైటింగ్ many a times the same thing that you have been speaking for years together is not going to help if people think that you are not focused. Ultimately ground లో ఉన్న ప్రజలు ఏం ఆలోచిస్తారండి, వాళ్ళ బేసిక్ ఎమ్యూనిటీస్ ఫస్ట్, వాళ్ళ జీవన గమనానికి కావాల్సినటువంటి ఒక అంశాలని ఈ రాజకీయ పార్టీ పట్టించుకుంటుందా, వాళ్ళ గ్రోత్ కోసం పట్టించుకుంటుందా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడం పట్టించుకుంటుందా, వాళ్ళ భద్రత భవిష్యత్తు పట్ల భరోసా ఈ రెండు ఇస్తుందా? రాజకీయ ఇది వేరే టాపిక్, ప్రజల టాపిక్ కాదు. నేను ఏంటంటే చాలా క్లియర్ మాట్లాడినప్పుడు హౌ అన్ ఆర్గనైజేషన్ పర్పస్ మస్ట్ బి బిల్డింగ్, ఆఫ్టర్ బిల్డింగ్ వాట్, నిర్మాణంగా బాడీ బిల్డింగ్ పోతానా లేకపోతే బాక్సింగ్ పోటీకి పోతానా? ఒకసారి హైదరాబాద్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం హైదరాబాద్ నుంచి. ఎస్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే సార్, చెప్పండి. భరత్ గారు నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ బీజేపీ కార్యకర్తలని కొంచెం పట్టించుకోవాలి సార్ కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు దినదినాన మొత్తం వాళ్ళు వెనుకకి వెళ్ళిపోతున్నారు. కార్యకర్త కొంచెం పుషప్ కావాలి, లీడర్ నుంచి కార్యకర్త కొంచెం పుషప్ కావాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోతుంది సార్. కార్యకర్తలకి దేశం కోసం ధర్మం కోసం చేసే బీజేపీ కార్యకర్తలు రోజు రోజుకి దిగజారిపోతున్నారు. నేను ఇక్కడ ఈ చర్చ తీసుకున్నా కూడా ఇంతకుముందు ఒకళ్ళు క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు బీజేపీ మీద చర్చ పెడుతున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏమన్నారు, అంత్యోదయ, చివరి బంతిలో చివరి ఉన్న వాడికి ఫలితాలు అందాలన్నారు. ఇవాళ బంతిలో చివరిలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. నేను అందుకని చర్చ పెట్టాను కార్యకర్తల గురించి. నెక్స్ట్ టాపిక్ ఉంది బనకచర్ల. శ్రీధర్ రెడ్డి గారు ఉండండి, ఒక్క నిమిషం కంక్లూడ్ చేసి. సో సంగప్ప గారు, ఫైనల్ గా ఏంటి బీజేపీ దశ దిశ గమనం ఏంటి? భరత్ ఒకటి మళ్ళీ వెనకకి పోను, మళ్ళీ మీరు కూడా దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కార్యకర్తల కాల్స్ అయితే విన్నారు మీరు. తాండూరు, ముషీరాబాద్, హైదరాబాద్, ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ని ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ప్రపంచంలో ఏ పార్టీ కూడా వాళ్ళని సాటిస్ఫై చేయకపోవచ్చు ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ని. కాకపోతే ఇంతకుముందు మీకు చాలా ఉదాహరణలు ఇచ్చాను. నేను ఉట్కూరు ఉదాహరణ ఇచ్చాను, బైసా ఇచ్చాను, తర్వాత చాలా గ్రామం ఇది గుర్రంపూడిలో జరిగినటువంటి ఇష్యూస్ మీద పార్టీ ఏ విధంగా అండగా ఉందనే విషయం చెప్పాను. ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాకపోతే ఇండివిజువల్ కొంతమందికి మీరు అన్నట్టు ఒక ఆయన నాకు నన్ను పట్టించుకోలేదు, నాకు ఎవరు ఆర్థిక సహాయం చేయలేదన్నాడు. అట్లాంటి కొన్ని చోట్ల అన్ని చోట్ల అది సాధ్యం కాదనుకుంటున్నాను. ఈవెన్ మేమే కాదు, బీఆర్ఎస్ లాంటి 10 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఇది ఇష్యూస్ ని అడ్రస్ చేయడం. రెండోది, భారతీయ జనతా పార్టీ మా సిద్ధాంతమే మీకు తెలుసు, ఫస్ట్ నేషన్ ఫస్ట్, ముందు దేశమే ముందు, ఆ దేశం తర్వాతనే వేరే ఏదైనా. కాబట్టి సో అంటే దానికే ప్రాధాన్యత ఇస్తుంది పార్టీ. కాకపోతే మా దశ దిశ గురించి చెప్పారు, ఖచ్చితంగా మంచి దశలో వెళ్తుంది పార్టీ. ఇప్పుడు నూతన అధ్యక్షుడు వచ్చాడు, ఆయన కూడా ఫస్ట్ టైం చిన్న కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా కొత్త ఉత్తేజంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తూ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరుస్తాడు, డౌట్ లేదు. పార్టీ లోకల్ బాడీస్ ఎలక్షన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇంకా ఏ ఎలక్షన్ అయినా సరే ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేసి గెలవడానికి అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు, ఫైనల్ గా తీసుకుని ఎండ్ చేద్దాం చర్చ. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం శివ గారు, చెప్పండి సార్. నేను శివ సార్. మా కుటుంబం అంతా బీజేపీ వీరాభిమానులం సార్. మా పెద్దన్న గారు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయిని సీతాఫల్ మండికి పిలిపించిన మహానుభావుడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మా ఇంటి మీదకి వచ్చి స్పీచ్ ఇచ్చారు. అప్పటి నుంచి మేము కార్యకర్తలం. అలాంటి మా పెద్దన్నకు ఇప్పుడు తిననికి తిండి లేదు సార్. ఆ మహానుభావుడు పట్టాభిషేకం కూడా తిరిగారు. ఇప్పుడు తినడానికి తిండి లేదు సార్ సో అదే చాలా మంది ఈ విధంగా దీనస్థితిలో ఉన్నారు. అందుకనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ దాని గురించి చెప్పాను. సో మొత్తానికి థ్యాంక్ యూ సంగప్ప గారు, మీరు ఉండాలి. బనకచర్ల చర్చ ఉంది. థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, కందాడై పార్థసారథి గారు.
మొత్తానికి నా అభిప్రాయం ఒకటి, నా అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, మెజారిటీ బీజేపీ నేతలను తిట్టుకోవచ్చు, కానీ నా ఒపీనియన్ అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంత్యోదయ ప్రకారం సిద్ధాంత ప్రకారం అత్యంత వెనుకబడి ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు అది ఈ పార్టీ రావాలి ఆ పార్టీ అధికారం రావాలని మాకు జర్నలిస్టులకు ఏముండదు. కానీ ఒక తెలుగుదేశం వచ్చింది, చిన్నప్పుడు చూశాను గోడల మీద అధికారం, గోడల మీద రాతలు, ఎందరికో ఇచ్చారు అధికారం, మాకు ఒక్కసారి ఇవ్వండి అధికారం. కేంద్రంలో జరిగింది కానీ తెలంగాణలో జరగట్లేదు. అది మరి వికసిత్ భారత్ 2047 లేదా 2028? మొత్తానికి సరే, ఇప్పుడు రామచంద్రరావు గారిని అధ్యక్షులు చేశారు, ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు అందరూ కలిసి కార్యకర్తల్ని బతికిచ్చి నిజంగానే 2028లో అధికారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నిస్తారా లేదా అన్నదైతే ఖచ్చితంగా చూడాలి.